అక్కడ సెయింట్లో నరేందర్ చనిపోయే వ్యక్తిని పట్టుకుంటే ఆ శ్రీకాంత్ అన్నయ్య గొడ్డలతో నరికినట్టు, తర్వాత శ్రీకాంత్ పొడిచినట్టు, ఆ తర్వాత నేను పొడిచినట్టు చార్జ్ షీట్ లో కనిపిస్తుంది. వాస్తవం ఏం జరిగింది? ఆల్రెడీ అయిపోయింది, జైలుకి వెళ్ళి వచ్చావు కాబట్టి. కాకపోతే వాడు ఉన్నాడు అని చెప్పడం అనేది తప్పు. లేడు అన్నట్టయితే వాడు చచ్చేవాడు కాదేమో. మీరు జరిగిన తర్వాత మీరు ఏం చేశారు? ఇంటికి వెళ్ళి పడుకున్నాను. దిలీప్ కుమార్ ఎవరు ఎస్ఐ, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు. రావటం మా ఇంటికి వచ్చాడు, ఒకటేసాడు, రివాల్వర్ తీసి ఇక్కడ పెట్టాడు. మరుసటి రోజు మా అమ్మ నాకు టిఫిన్ తీసుకొస్తానికి వచ్చింది. అప్పుడు చెప్పింది, రాత్రి నుంచి నేను ఇక్కడే ఉన్నాయా, ఎవరింటికి వెళ్ళాలా అర్థం కాలే నాకు. ఏ మనిషి అయినా సార్ నానుంటే ఒక దారి అనేది ఏర్పడిద్ది, తల్లి ఎంతవరకు కాపాడిద్ది. సబ్జైలుకి వెళ్ళిన తర్వాత అంతవరకు బయట అమ్మ చేతి వంట తిన్న నువ్వు జైలులో మొదటి రాత్రి ఏమనిపించింది? ఇక అక్కడ పెద్ద పెద్ద క్రిమినల్స్ ఉన్నారు. మీరేనమ్మా అక్కడ చంపిందమ్మా ఆ మర్డర్ కేసు. మళ్ళీ రాత్రి అవంగానే ఏం గుర్తొస్తుంది? అమ్మే గుర్తొస్తుంది. జడ్జిమెంట్ రేపు వస్తుంది అనగా ముందు రోజు మీకు ఏం తెలిసింది? అంటే శిక్ష పడుతుంది అనుకున్నారా, లేదు బయటకు వస్తామని నమ్మకం వచ్చింది? నా కేసే నాకు బాగా అనుభవం సార్, వేరే వాళ్ళది కంటే. రేపు సాక్షి వస్తాడే అనగా ఇవాళ నైట్ 7 తీసుకెళ్ళిపోతారు సాక్షిని. మాలాగా చిన్నపిల్లల్ని ఎక్కువ ఆకర్షించేది రౌడీలు నిజం అనేది సార్. పెద్దోడు చెప్పకపోవటం వల్లనే ఇలా వస్తుంది. ఆ లాస్ట్ రోజు యావజ్జీవ కారాగార శిక్ష అని ఒక సింగిల్ సెంటెన్స్ చదివి జడ్జి గారు అయిపోతున్నప్పుడు ఏమనిపించింది? కోర్టులో ఎలా ఉంటుందంటే ఇలానే చెట్లు ఉంటాయి. ప్రతిదీ జైలు దగ్గర చూశాను, కాకులు అరుపులే ఎక్కువ వినపడతాయి. చచ్చిన వాళ్ళందరూ అక్కడ తిరుగుతారా, లేకపోతే మా తాలూకు చచ్చిన వాళ్ళు ఆడ తిరుగుతారో తెలియదు. కానీ నాకు కొంతమందికి అర్థమయ్యేది, మాట్లాడలేకపోతున్నాం మా మొహాలు చూసి. ఇక అమ్మ దగ్గర తీసుకొని ఏమైందిరా, ఏం చెప్పు, ఎందుకు భయపడుతున్నా చెప్పు అనే దాకా రాదు మాట. ఒకవేళ బతికి నేను బయటకు వచ్చాను అనుకో, నేను బాగుపడ్డాను అనుకో, మా వాళ్ళు అన్నట్టు నేను మంచిగా చూసుకుంటా, నీతో ఉంటాను. సినిమాలో చూపించినట్లు భోజనాల దగ్గర కానీ లేదా మిగతా విషయాలు కాళ్ళు నొక్కడం, స్నానాలు చేయించడం అవన్నీ జరుగుతాయంటారు? ఇప్పుడు నేను గరీబోడిని, నా దగ్గర ఏం లేదు, నాకు ఎవరు రారు. అది వాడినాను, ఎట్లా వెళ్ళి మంచిది లేప అంటే అక్కడ కూడా డబ్బులు వ్యత్యాసం కనిపిస్తుంది, ప్రతి చోట ఉంటుంది. అంతేకాకుండా అమ్మాయిలు మినహాయించి మిగతా అన్ని కూడా జైల్లో దొరుకుతాయి. మందు కానీ, బిర్యానీ కానీ, గంజాయి కానీ దొరుకుతాయి అంటది వాస్తవాన్ని? గంజాయి అంటే గంజాయి లేకుండా జైలు ఉండదంటారు నాకు తెలిసినంత. ఎందుకంటే ఓకే, చెల్లపల్లి జైలుకి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం ఏ విధంగా కనిపించింది? ఇక్కడ అక్కడికన్నా ఎక్కువ ఇక్కడే గాలి అలవాట్లు ఎక్కువ ఉన్నాయి. వచ్చిన కొత్తలో నేను ములాఖత్ మాట్లాడుతున్నా, వాడు అటు పక్క ఉన్నాడు, నేను ఇటు పక్క ఉన్నా. ఇంకా నేను మమ్మల్ని లోనికి తీసుకుంటాను అన్నమాట. అక్కడ జవాన్ దగ్గరికి వెళ్ళా, నువ్వు వెళ్ళి పట్టుకో అన్నాను అంతే. ఆ టైంలో ఆయన దొరుకుంటే ఏం చేసావు? ఇది ఏమన్నా సినిమాలా సార్, 4-5 మటర్లు చేసి కాళ్ళు వేసుకొని తిరగటానికి. బయటికి వస్తామన్న విషయం ఎప్పుడు తెలిసింది? నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో స్టాల్ వేయటానికి వచ్చాను. 8:30-7 నరేందర్ని తీసుకొని రండి, ఫస్ట్ EMI చేశాను,
మా ఆవిడకి. ఇక పెళ్లి కలదంటున్నా మా ఆవిడ జైల్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎలాగ ఉన్నాయి? అది ఆ గాలి నా కోసం గాలి వీస్తున్నట్టు ఆనందం కలిగింది. ఎవరైనా రిలీజ్ అయితే ఎవరింటికి వెళ్తారు? వాడింటికి వెళ్తాడు. నాకు ఇల్లే లేకుండా పోయింది కదా సార్. నేను ఎవరింటికి వెళ్ళా? ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాను. కృష్ణుడు పాదాల్లాగా తీసుకున్నారు నాది. తెల్ల పేపర్ ఒకటి పెట్టింది ఇంట్లో వెళ్ళంగానే. 10 ఏళ్ళ నుంచి చూసింది కదా సార్. ఇల్లు మొహం అనేది చూడలేదు కదా నేను. చాలామంది క్రైమ్ చేసి అలవాటు పడడానికి ఆ యాంగిల్లో పోతున్న యువతకి మీ అనుభవం రీత్యా ఏం చెప్పబోతున్నారు? నైట్ పెట్రోల్ పంపులో చేస్తున్నా కాబట్టి ఈ ఒక్క విషయం తెలిసింది నాకు. పిల్లలు వస్తారు, సరిగా వాడికి మీసాలు రావు, ఇంతే ఉంటాడు. పంపు బయట ఒకటి నుంచి సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఒకడు వస్తాడు, ఏమన్నా ఏం చేశాను, ఒకటి కొడితే హీరో అయిపోయాం అనుకుంటాను. అంతెందుకు మా సార్లు కూడా ఉంటారు. ఇప్పుడు నేను పెట్రోల్ పంపులో పనిచేస్తాను, ఆ సార్ ఇది చూస్తే బాగుండు, ప్రతిదీ ఖండిస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చారంటే అంచుకుంటాడు. భయం ఉన్నంతసేపు అదండి. భయం దాటితే ఏమైంది? మర్డర్ ఎలా జరిగింది? నేను మా గల్లీలో ఉన్నాను సార్. మా ఫ్రెండ్ వస్తున్నాడు, ఇక్కడే ఉన్నావా, దా ఇక్కడ దాకా వెళ్ళొద్దాం దా అన్నాడు. అది కిచిడి హోటల్. అక్కడికి ఇంతకు ముందే వీళ్ళ అన్నయ్య ఎవరినో మొహం పగలగొట్టాడంట. అంటే పళ్ళు ఊడిపోయింది. నేను వెళ్తే బాగోదు, వాడు రానిడు, నిన్నేం గుర్తుపట్టాడు కదా, నువ్వు వెళ్ళు. సరే అని చెప్పి నేను అలా వెళ్ళి తొంగి చూశాను. ఆ 5 లక్షలు ఉన్నప్పుడే ఈ ప్రభాకర్ని చంపాలని ఇతను. ప్రభాకర్ ఎవరు? మీ ఫ్రెండ్ అలా? మా ఫ్రెండ్ వాళ్ళ అన్న. అతన్ని చంపేయాలని అతను వీడి చెప్పాను, వీడిని వాళ్ళ అన్నయ్య చెప్పాడు. వాళ్ళ అన్న క్యాప్ పెట్టుకొని వచ్చాడు. స్టీల్ ఇది గొడ్డలి, అది గుప్పిట్లో ఉంటుంది, రాడ్డు ఇలా లోనికి ఉంటుంది. వెల్కమ్ టు కన్ఫెక్షన్. పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాదు, క్రిమినల్ అయిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రారు. క్షణికావేశంలోనూ అక్కడ జరుగుతున్న పరిస్థితి ప్రభావంతోనూ ఒక వ్యక్తి క్రిమినల్ అవుతారు. తర్వాత జైలు జీవితంకి వెళ్ళి అక్కడ పడ్డ మానసిక క్షోభని బయటికి వచ్చిన తర్వాత తెలుసుకొని తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అటువంటి వ్యక్తులను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ నరేందర్ అనుకోని సంఘటన వల్ల ఒక హత్య కేసులో చిక్కుకొని జైలు జీవితం అనిపించారు. ఆ జైల్లో ఉన్న టైంలో అతను ఎలాంటి మానసిక క్షోభను గురయ్యారు, అక్కడ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, అక్కడ వాతావరణం ఎలాగుంది, ఆ టైంలో తన బంధువులు తల్లితో పాటు ఉన్నారా లేదా అనే విషయాల్ని, అసలు హత్య ఎందుకు చేయాల్సి వచ్చిన విషయాల్ని నరేందర్ రెడ్డి తెలుసుకుందాం. నరేందర్ గారు నమస్కారం అండి. ఒక మర్డర్ని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చంపి మీరు జైలుకి వెళ్ళినప్పుడు మరి మీరు కావాలని చేశారా, క్షణికావసం చేశారా పక్కన పెడితే, కళ్ళ ముందు ఆ వ్యక్తిని చంపుతున్నప్పుడు మీకు ఏమాత్రం బాధ అన్నదేం ఎదురవ్వలేదా? ఎందుకున్నా సార్. అయితే ఆ బాధ పడుతున్నప్పుడు ఆ మనిషి ఎందుకు చంపాల్సి వచ్చింది? చంపిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత మీ కుటుంబం పడ్డ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, మీరు జైల్లో పడ్డ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సార్, నేను, మా అమ్మ, మా చెల్లి, మా నాన్న 1999లో మా నాన్నగారు చనిపోయారు, డిసెంబర్ 19. ఆ తర్వాత నేను అప్పటి నుంచే కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ అలా ఉండేవాళ్ళం. మా తాతయ్య గారు మాకు రైస్ బియ్యం చేయలేదు. సొంతూరు ఎవరు? మా సొంతూరు చినుమూరు. అయితే మేము ఉండేది మంగళగిరిలో. అలా ఇక మా నాన్నగారు అప్పుడు చనిపోవటం వల్ల అప్పుడు దాకా మాకు ఎటువంటి బాధలు తెలియదు. 7 ఇంట్లో ఉండేవాళ్ళం, లేకపోతే 8 ట్యూషన్ నుంచి మా చెల్లిని తీసుకొని వచ్చేవాడిని, ఇంట్లో అలా ఉండిపోయేవాడిని. మా నాన్న 1999లో చనిపోవడం వల్ల తర్వాత ఒక 2 ఏళ్ళు కష్టపడ్డాను. 2 ఏళ్ళు కష్టపడ్డా కానీ అప్పుడు మా ఇంటి అద్దె 600 కడితే 3 గదులు ఇల్లు వచ్చేది, డాబా మాకు మంగళగిరిలో ఆ రోజుల్లో. సరే అయినా కానీ నేను సంపాదించేది కరెంటు బిల్లు కడటానికి చాలవు. అలా నేను నెలకి 40 రోజులు ఓవర్ టైం కూడా చేసినా కానీ మా పెదనాన్నే రిలేషన్ అవుతారు, ఆయన సొంత పెదనాన్న ఏం కాదు. ఇక ఆయన దగ్గర చేస్తూ ఉండిపోయాను. 2 ఏళ్ళు అలా చేశాను. పండగని లేదు, ఏమని లేదు, డబ్బులుంటే పండగ అనుకునేవాడిని. సరే కష్టపడుతున్నా కానీ వాల్యూ లేదు. ఇక మా అమ్మ ఒక కిరాణా షాప్లో ఎచ్చాలేరతానికి
ఆవాలు అవి సరి చేయడానికి వెళ్ళేది. అలా అలా ఉన్నప్పుడు మా ఇల్లు గడవపోయినప్పుడు మా 5గురు పెన్నాలను ఎవరు పట్టించుకోవాలి, మా నాన్న ఆరవాడు. ఇక మా తాతయ్య వీళ్ళందరూ మా మేనమామలు కొద్ది గొప్ప మేనమామలు పైకి అరిసినా కానీ సపోర్ట్ చేస్తూనే వచ్చారు మా అమ్మకి. అంటే మా అమ్మ మొహం చూసి మమ్మల్ని చూడటమే తప్ప మా మీద ఏమంత ప్రేమ లేదు. సరే మా తాతయ్య బియ్యం తీసుకొచ్చి ఇచ్చేవాడు, నూనె. మాకు రేషన్ లేదు అక్కడ, రేషన్ కార్డు ఇంతవరకు కూడా లేదు, తీసేశారు. మా తాతయ్య వాళ్ళకి వచ్చేదే పంచదార కానీ నూనె కానీ బియ్యం తెచ్చి ఇచ్చేవాడు. అలా కొన్నాళ్ళు నడిచింది. నడుస్తూ నడుస్తూ ఏ మనిషి అయినా సార్ నానుంటే ఒక దారి అనేది ఏర్పడిద్ది. తల్లి ఎంతవరకు కాపాడిద్ది? వెళ్తున్నాడు పనికి వెళ్ళాడేమో అనుకుంటుంది, మనం ఎటు తిరిగేది తల్లికి తెలియదు. ఎవరితో స్నానం చేస్తామో ఎవరితో స్నేహం చేస్తామో తెలియదు. అలా అలా నేను 10ంటికి రావటం అలవాటైంది, తర్వాత 11ంటికి రావటం అలవాటైంది. అలా ఫ్రెండ్స్ పెరిగిపోయారు. ఫ్రెండ్స్ పెరిగారే కానీ మంచి దారి కనపడలేదు. మంచి దారిలోకి వెళ్తుంటే పని ఇల్లే కనపడింది, ఇల్లు కనపడట్లేదు. నేను చేయిపోయినా మా తాతయ్య పెడుతున్నాడు. ఇక అమ్మ ఎందుకులే అనుకున్నా. మా చెల్లి కూడా ఎక్కువ 2 ఏళ్ళలో పెళ్లి చేయాలి మా చెల్లికి కూడా. సరే అని చెప్పేసి ఇక నేను గాలితో తిరిగానని నేను అనుకుంటున్నానే తప్ప అది తర్వాత తెలిసింది నాకు. నేను మంచోడు పరిస్థితుల్లో మాత్రం గాలిలో అనుకున్నాను, మంచి ఫ్రెండ్స్ అనుకున్నాను. అది నాకు తర్వాత ఏమైంది, ఇక అందరూ అంటున్నారు నరేంద్ర గాలిడు అయిపోయాడు అది అని. ఇలానే అనుకోకుండా మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అడిగితే గొడవ అయింది. అనుకోకుండా నేను మా ఇంట్లోనే అంటే అప్పుడులో మీ దగ్గర రౌడీ షీటర్లో రౌడీజం ఉండేదా? మంగళగిరిలో చాలా వరకు అది ఒక దగ్గరగా పెద్ద రౌడీలు ఎక్కువే ఉంటారు సార్ అక్కడ. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇది జంట నగరాల మధ్యలో లాగా ఉండేది. ఇటు విజయవాడ వాళ్ళు తగులుతారు, ఇటు గుంటూరు. ఎవరిదైనా రౌడీలతో నువ్వు కూడా తిరిగేవాడు? నేను వాళ్ళతో తిరగలేదు. ఇప్పుడు ఇంటర్ చదివే పిల్లోడు నేనేం పనికి వెళ్ళేవాడిని అండి. ఇంటర్ చదివే పిల్లోడితో తిరిగితే ఏమనుకుంటారు, మంచోడు అని అనుకుంటారు. వాళ్ళన్న రౌడీ అని మాకు తెలియదు, రౌడీలతో గొడవ పడతాడని నాకు తెలియదు. అనుకోకుండా ఇక్కడ దాకా వెళ్దాం రారా అంటే వెళ్ళాము. వెళ్ళంగానే అది ఒక హోటల్. ఇక సరే అని చెప్పేసి అతనికి గొడ్డలు ఉంది ఇక్కడ, నాకు తెలియదు. ఫుల్ హ్యాండ్స్ ఇలా ఉంటుంది. ఆయన ఎప్పుడు లూజ్ షర్ట్లు వేసుకోడు, ఆ రోజు ఎందుకో వేసుకున్నాడు లూజ్ షర్ట్. ఈ కప్స్ ఇవి పెట్టుకొని ఇలా స్టీల్ గొడ్డలు ఉన్నాయి ఆయన దగ్గర. అంటే గొడ్డలు ఎక్కడ పెడతాడు? ఇక్కడ పెడతాడు. అంటే షర్ట్ కనపడకుండా షర్ట్ లోపలికి పెడతాడు, షర్ట్ గొడ్ల మీద ఉంటుంది. సరే లోనికి వెళ్ళగానే వాడు అంటే అతను రౌడీ అన్న విషయం మీకు తెలియదు? అంటే మా ఫ్రెండ్ వాళ్ళు అన్న కూడా రౌడీ అని తెలియదు మాకు. చచ్చేవాడు రౌడీ అని తెలుసు, ఎందుకంటే నేను ఈ కుర్రోడితో తిరుగుతున్నాను కదా సార్. తిరిగేటప్పుడు ఏమవుతుందంటే వాడు అప్పుడప్పుడు రోడ్ల మీద కనపడుతూ ఉండేవాడు. ఎవడరా నువ్వు, ఎందుకు తిరుగుతున్నావు వీడితో, మొహం పగిలిపోయిద్దాం అనుకుంటున్నారు అని వాడు మొట్టికాయలు వేసేవాడు. అసలు రోడ్డు మీద ఫ్రెండ్ అన్నా లేదా చచ్చిపోయే అతను మమ్మల్ని కొట్టేవాడు. ఎక్కడ కనపడితే అక్కడ వీడెమ్మటి ఎవరు కనపడితే వాళ్ళని. ఏదైనా వాడు ఎందుకు కొడతాడంటే ఏ గొడవ అయింది లేరా మా ఇంటికాడ, మనం చూసుకుంటే వెళ్ళి మనకెందుకు ఆడి సంగతి తర్వాత చూద్దాం, వాడు అట్టాని వాగుతూ ఉంటాడు, తాగితేనే తిడతాడు లేరా అని చెప్పి మాకు సర్ది చెప్పేవాడు, వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇక నేను అట్లా స్నూకర్స్ ఆడుతూ స్నూకర్స్ దగ్గర ఉండేవాడిని. అలానే పరిచయం అయ్యాలి వీళ్ళంతా. సరే అని చెప్పేసి ఇక అనుకోకుండా కొన్నాళ్ళ తర్వాత మా చెల్లి పెళ్ళి అయిపోయింది. ఇక నన్ను పట్టించుకుంటున్నారు, కానీ ఇక మా తాతయ్య వాళ్ళకి వీళ్ళకి ఏమీ నా మీద నమ్మకం లేదు. ఎందుకంటే వ్యవసాయం చేయమంటే వ్యవసాయం చేయలేకపోయాను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు. మా నాన్న చనిపోయినప్పుడు ఏమైంది, మా నాన్న దినం అయ్యాక మరుసటి రోజు మా అమ్మకే అన్నం పెట్టలేదు. అంటే మాకు స్థలం ఉంది కానీ ఇల్లు లేదు. ఒక బరిగొడ్డు పాకాలో మా నాన్నని మునకబెట్టి ఇక చేసేసారు. ఇక మా నాన్న ఫ్రెండ్స్ అంటే మా కులపోళ్ళు అందరూ నాయుళ్ళు కలిసి అలా ఎలా దినం చేయకుండా వదులుతారు, మేం చేస్తామని అన్నారు. మా నాన్న టింబర్ డిపోలో పనిచేస్తాడండి. అయితే వీళ్ళకి సిగ్గేసి మా పెదనాన్నలకి ఆ దినం చేశారు. దినం చేశాక అమ్మాయి పెళ్ళినాటికి ఏదో ఒకటి చూద్దాంలే అని అన్నారు. అందరి ఇళ్ళకి వెళ్ళాం సార్, నేను వెళ్ళాం, మా అమ్మ ఇద్దరం కలిసి ప్రతి గడప తొక్కాను. అందరు పెదనాన్నల గడప తొక్కాను, మేనత్తల గడప తొక్కాను. అయిపోయింది. ఎవరు ఇప్పుడేను మా పరిస్థితి అంతంత మాత్రం ఉంది, మేమంత
నిజంగా చెప్పాలంటే నాకన్నా దరిద్రులు మా కుటుంబంలో ఎక్కడా లేరు. అంటే మా నాన్న చనిపోయాడు, తర్వాత నాకు బ్యాక్ సపోర్ట్ లేదు. మేము కష్టపడి తినేవాళ్ళమే తప్ప రూపాయి అప్పు చేసి బతకడం చేత కాదు సార్. ఇప్పటికి కూడా నేను 10 ఏళ్ళు లోన జైల్లో ఉన్నానే కానీ మా అమ్మ తిందో తినలేదు. మా ఇంట్లో ఇంతవరకు పొయ్యే పెట్టి ఉండదు నాకు తెలిసి. మాకు ఇల్లే లేదనుకోండి, మా అమ్మ ఇక్కడే హైదరాబాద్లో ఎవరో ఒకళ్ళ దగ్గర లేడీస్ హాస్టల్లోనూ వాటిలో వీటిలో పని చేసుకుంటూ నన్ను 10 ఏళ్ళు జైల్లో కాపాడుకుంటూ తెచ్చింది. కానీ ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు మర్డర్ జరిగింది రోజా సార్. ఆ మర్డర్ ఎలా జరిగిందని? ఆ రోజు నేను మా గల్లీలో ఉన్నాను సార్. మా గల్లీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వెళ్ళింది నేను చూడలేదు అసలు. మా ఫ్రెండ్ వస్తున్నాడు. మా ఫ్రెండ్ వస్తుంటే అనుకోకుండా ఏరా యాడికి అన్నాను. వాడు కూడా అరే ఇక్కడే ఉన్నావా, దా ఏడుదాకా వెళ్ళొద్దాం దా అన్నాడు. సరే అని చెప్పేసి ఏడుదాకా అన్నాడు అని చెప్పి నేను వాడెమ్మటే వెళ్ళాను. వాడెమ్మటే వెళ్ళంగానే అది కిచిడి హోటల్. అక్కడికి ఇంతకు ముందే వీళ్ళ అన్నయ్య ఎవరినో మొహం పగలగొట్టాడంట. అంటే పళ్ళు ఊడిపోయింది. పళ్ళు ఊడిపోతే అక్కడికి మమ్మల్ని రానిట్లా. ఈ ప్రభాకర్ వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ అని చెప్పేసి మమ్మల్ని రానియట్లేదు. రానిపోతే మేమే వెళ్తలేదు. నేను వెళ్తే బాగోదు, వాడు రానీడు, నిన్నేం గుర్తుపట్టాడు కదా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి అలా తొంగి చూస్తున్నా. అసలు తెలియదు అక్కడ ఎవరున్నారని, చనిపోయే వ్యక్తి అక్కడ ఉన్నాడని కూడా నాకు తెలియదు. సరే అని చెప్పి నేను అలా వెళ్ళి తొంగి చూశాను. వీడు అంతలో నన్ను చూసి వాళ్ళు 5 అన్నదమ్ములు కలిసి చేస్తారు. నరేంద్ర మీ వాళ్ళు ఎవరు లేరు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి బయటికి నెట్టేశారు. నేను వచ్చేసా. వాళ్ళు 10 మంది ఉన్నారు. తెనాలి 10 గొల్లలు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి 10 మంది ఉన్నారు. 10 మంది కలిసి తింటున్నారు, తాగారు. అదేదో గొల్లపాలెంలో ఒక సెటిల్మెంట్ చేస్తే 5 లక్షలు వచ్చినాయి వాడికి. ఆ 5 లక్షలు ఉన్నప్పుడే ఈ ప్రభాకర్ని చంపాలని ఇతను. ప్రభాకర్ ఎవరు? మీ ఫ్రెండ్ అలా? మా ఫ్రెండ్ వాళ్ళ అన్న. అతన్ని చంపేయాలని అతను అలా కొంత మంగళగిరిలో అలా తిరుగుతున్నాడు కదా సార్, పొద్దునుంచి సాయంకాలం దాకా. ఇక ఎవరైనా చెప్తారు ఇలా, రే ప్రభాకర్ మీరు తిరగండి, శ్రీకాంత్ మీ అన్న కనపడితే చెప్పరా అని వాడికి అలా చెప్పారు. నాకు ఆ విషయం తెలియక అప్పుడే పిలిస్తే నేను వెళ్ళాను. సరే వెళ్ళాను, చూశాను, వచ్చేసాను. వీడికి చెప్పాను, వీడిని వాళ్ళ అన్నయ్య చెప్పాడు. చెప్పగానే వాళ్ళ అన్న క్యాప్ పెట్టుకొని వచ్చాడు. ఇక ఈ గొడ్డలు ఇక్కడ పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? ఇలా కనపడకుండా బయటికి కనపడదు. ఈ స్టీల్ది గొడ్డలి స్టీల్ది అది గుప్పెట్లో ఉంటుంది. రాడ్డు ఇలా లోనికి ఉంటుంది. మామూలుగా ఇలా వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఉంటుంది. మన దగ్గర వెపన్ ఉన్నట్టు కూడా తెలియదు. నువ్వు చూడలేదు? నేను చూడలే. లోనికి వెళ్ళాక అతను వెళ్తామే ఇలా 4-5 కూర్చొని ఉన్నారు. వెళ్తామే గొడ్డలు ఇసిరాడు. గొడ్డలు ఇసరంగానే భయపడి ఇలా అన్నారు. అనగానే ఇక అక్కడే అతన్ని మటుకి 18 దెబ్బల దాకా కొట్టి చంపేశాడు. ఎవరిని? అతన్ని, రౌడీ షీటర్ని. అతను ఏ ప్లేస్ రౌడీ షీటర్. సరే అని చెప్పి వాడు అప్పటికి అక్కడే చనిపోయాడు. చనిపోగానే వీళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, ఈడు భయపడుతూ పారిపోయాడు. నేను పారిపోయాను. నేను మా ఇంటికి వెళ్ళిపోయా. ఇక అంటే చాలాసేపటి దాకా పారిపోకుండా నువ్వు కూడా పట్టుకున్నావు కొంతమంది అంటారు. అవును, నేను పెడరెక్కలు ఇరిసి పట్టుకున్నట్టు, పొడుగురా అన్నట్టు నేను అక్కడ సీన్లో నరేందర్ చనిపోయే వ్యక్తిని పట్టుకుంటే ఆ శ్రీకాంత్ అన్నయ్య గొడ్డలతో నరికినట్టు, తర్వాత శ్రీకాంత్ పొడిచినట్టు, ఆ తర్వాత నేను పొడిచినట్టు, తర్వాత నరేందర్ కూడా పొడిచాడని చార్జ్ షీట్ లో కనిపిస్తుంటది. అంతేకాకుండా మరో 4 ఉంటే వాళ్ళని కూడా చంపండి అంటూ నరేందర్ కేకలేసి వాళ్ళని భయపెట్టి. అసలు వాస్తవం ఏం జరిగింది? ఆల్రెడీ అయిపోయింది, జైలుకి వెళ్ళి వచ్చావు కాబట్టి అసలు రోల్ ఎంతవరకు జరిగింది? అది వాస్తవం కాదు. నా చార్జ్ షీట్ లో ఉన్నది అది చాలా అబద్ధం. నా చార్జ్ షీట్లో ఉన్నది కానీ ఏముంది అసలు? ఇప్పుడు ఇదే పెడరెక్కలు ఇరిచి పట్టుకున్నట్టు, నేను వెనక నుంచి మళ్ళీ ఒక పోటు పొడిచినట్టు, ఫస్ట్ పోటు మా శ్రీకాంత్ పొడిచినట్టు, అది వాడికి ఏం అర్థం కాక పడిపోగానే A1 ముద్ద వచ్చేసి వాడిని గొడ్డలతో నరికినట్టు అలా ఉంది. అదంతా అబద్ధం. కానీ ఆ రోజు నువ్వు ఉన్నప్పుడు ఏం జరిగింది? నేను చూస్తుండగా నాకు తెలిసి అసలు అక్కడ జరిగింది. అసలు కేసు నా మీద పెట్టాల్సిన పనే లేదు.
కేసు పెట్టడం పక్కన పెడితే చార్జ్ షీట్లో ఉన్నది అబద్ధం అని నువ్వు చెప్తున్నావు కాబట్టి అవును సార్. నీ కళ్ళ ముందు జరిగింది ఏంటి? నా కళ్ళ ముందు జరిగింది సేమ్ ఇదే సార్. వాడు ఎవరెవరు ఉన్నారు వాడు ఎమ్మట అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వాస్తవంగా భయపడ్డారు, వెళ్ళిపోయారు. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే సరే అని చెప్పేసి ఈ ప్రభాకరు అతన్ని చూసుకుంటున్నాడు. ఈ శ్రీకాంత్ అందరినీ తరిమాడు. అందుట్లో మేము వచ్చింది 3 అని ఎవరికి తెలియదు. అక్కడ మేము వెళ్ళింది 4. 5వ పిల్లోడు ఒకడు ఉంటాడు, వాడు పోస్టులకి వేశారు. వార్డ్ కౌన్సిలర్ కొడుకు అనమాట, పల్లిలో పాటల అబ్బాయి. అయితే వాడికి సోకు అనమాట. వాడు చూశాడు ఆ మర్డర్. వాడికి ఆ రాత్రి నీ రోల్ ఏంటి అందులో? నా రోల్ నిజంగా వాడికి ముందే ఒకసారి చెప్పున్నాం సార్, ఏమని గొడవలు వద్దు రాజీ చేస్తానని చెప్పేసి కిషోర్ అని చెప్పేసి మంగళగిరిలో ఏనుగుల కిషోర్ అని ఒక అతను ఉన్నాడు. అతను మాకులపోడు. నేనే మాట్లాడాను, అన్న ఇలా అంటే సరే మాట్లాడదామంటే అతను కూడా కన్నింగ్ మైండ్. అంటే ప్రభాకరు కన్నింగ్ మైండ్ తెలీదు, అతను కన్నింగ్ మైండ్ తెలీదు. వీళ్ళందరూ ఇలా ఉండేది. మన ఏదో తెలుసు కాబట్టి మా కులపోడు కాబట్టి అన్నట్టు నేను వెళ్ళాను. ఆయన కూడా నన్ను రానిచ్చాడు. సరే మాట్లాడాం, ఆయన వల్ల కాలేదు. ఇక వీళ్ళిద్దరు ఇలానే జరుగుతుంది. అన్ఫార్చునేట్గా నన్ను పిలిస్తే వెళ్ళాను ఆడికి. అలా జరిగింది అనుకోలే. 10 మంది ఉన్న దగ్గర ఒక వ్యక్తి మర్డర్ చేస్తాడని ఎవరు ఊహించరు. కానీ ఫస్ట్ లోపలికి వెళ్ళగానే అతను గొడ్డలతో మొత్తాన్ని జనాల్ని తరిమాడు. కట్టెలు తీసుకొని జనాల్ని తరిగినట్టు ఉంది. చార్జ్ షీట్ అడగట్లేదు, నువ్వు నీ కళ్ళ ముందు జరిగిన విషయం ఏంటి? అక్కడ జరిగింది కరెక్ట్ ఇదే సార్. వెళ్తాం చంపింది ఒకే వ్యక్తి ఆ ప్రభాకర్ అని. నీ కళ్ళ ముందే జరిగింది? నా కళ్ళ ముందే జరిగింది. నీ రోల్ ఏంటి అక్కడ? అక్కడ నా రోల్ ఏం లేదు సార్. కాకపోతే వాడు ఉన్నాడు అని చెప్పడం అనేది తప్పైంది. లేడు అన్నట్టయితే వాడు చచ్చేవాడు కాదేమో. సరే అదే నా పాపం అనుకుంటాను నేను 10 ఏళ్ళు చేయడానికి కూడా. ఓకే, అంటే కళ్ళ ముందు మర్డర్ జరిగింది అక్కడ? జరిగిన తర్వాత మీరు ఏం చేశారు? జరిగాక నాకు భయం వేసింది. ఉందాం అనుకున్నాను నేను, పోలీసులు వచ్చేదాకా ఉందాం అనుకున్నాను. ఇక వీళ్ళందరూ పారిపోయారు సార్ మొత్తం. ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు. నేను అక్కడే ఉన్నాను కాసేపు. ఆ పాండబ్బవాడు కూడా ఇప్పుడు కూడా నన్ను పలకరిస్తాడు నేను వెళ్తే మా ఊరు. అది ఏంది ఎదురు బయట చలో మటరుయా అనేది అన్నాడు. సరే వెళ్ళి అయ్యిందన్నమాట. నేను అమాయకంగా బయటకు వచ్చి చెప్పింది నువ్వే అని విషయం తెలియదు. కానీ మాకు భయంగానే ఉంది. షవరింగ్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సార్, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాకు షవరింగ్ ఉంది. నేనేమన్నా మళ్ళీ తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉంది ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు నా వల్ల ఒక మనిషి మారపోయిన పర్లే, కానీ ఒక అతను చచ్చాడు అక్కడ నా వల్ల. ఆ బాధ నాకు తెలిసింది. సరే కానీ నేను బాగుండాలి కదా మరి. సరే ఇక నేను అలానే ఇంటికి వెళ్ళిపోయాను. భయపడుతూనే వెళ్ళా. పోలీసులు తిరుగుతూనే ఉన్నారు, నేను రోడ్డు మీదే ఉన్నాను. ఎవరు నన్ను ఆపట్లేదు. నన్ను పోలీసులు వచ్చి రేయ్ నువ్వు ఉన్నావు కదా అని నన్ను ఎవరు తీసుకెళ్తలేదు. సరే ఎవరు తీసుకెళ్తలేదు కానీ నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి అమ్మ రోడ్డు మీద ఎక్కడ మర్డర్ జరిగిందంటమ్మా అని అన్నాను. ఇంటికి వెళ్ళి పడుకున్నాను. దిలీప్ ఎవరు ఉంటారు సార్, దిలీప్ కుమార్ ఎవరు ఎస్ఐ అని ఇంతవరకు చూడలేను నేను. అసలు నా పోలీసులు సరిగా తెలీదు. అతను మామూలుగా కాదంట, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు. అంటే సెటిల్మెంట్ ఎరికలోళ్ళని తాడేపల్లిలో ఉంటారు. వాళ్ళు పోలీసులను కూడా దంతారు. కాలువ ఇటు వస్తారు కదా, వాళ్ళ ఇల్లు కాలువ ఎమ్మటే ఉంటుంది. పోలీసులు కారం పోసి కొట్టి కాలువ దూకి అటుకు వెళ్ళిపోతారంట. మళ్ళీ పోలీసులు అటుకు వెళ్తే మళ్ళీ అటుకు కారం కొట్టి ఇటు దూకొని వస్తారంట. అలాంటి దగ్గర చేసిన ఆయన మంగళగిరి వేశారు రూలర్. మేము జరిగింది టౌన్లో. రావటం మా ఇంటికి వచ్చాడు. ఒక్కటి వేసాడు, రివాల్వర్ తీసి ఇక్కడ పెట్టాడు. నేను అంత పెద్ద క్రిమినల్ అయిపోయానా అనిపించింది. అంత భయం వేస్తూ కూడా ఆయన ఏం సార్ అన్నాను. ఇక ఆ రివాల్వర్ అప్పుడు లేసింది, కంటికి కనపడింది నాకు. ఇలా పడితే ఎక్కడ పెట్టారా వెపన్లు, ఎక్కడ పెట్టావో అది ఇదని ఇల్లంతా ఎతికాడు, ఏం దొరకలేదు. నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు పిఎస్కి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే ఈ శ్రీకాంత్ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఏందిరా అంటే ఏమోరా ఎవరు చెప్పారు నీ పేరు, నేను చెప్పలే, నువ్వు లేవుగా, నీ పేరు ఎవరు చెప్పారు అది అని వాడు నటించాడు. సరే అని చెప్పేసి ఉన్నాను. మా అమ్మ ఏడుస్తూనే, నాకు ఆ రోజు తెలియదు నిజంగా.
మరుసటి రోజు మా అమ్మ నాకు టిఫిన్ తీసుకొస్తానికి వచ్చింది. అప్పుడు చెప్పింది, రాత్రి నుంచి నేను ఇక్కడే ఉన్నాయా, ఎవరింటికి వెళ్ళాలా అర్థం కాలే నాకు, ఎవరిళ్ళకి వెళ్ళలేదు నేను అని అంది. అమ్మ ఇక నైట్ అంతా అలానే ఉంది మా అమ్మ. నైట్ అంతా అలానే ఉంది మా అమ్మ. పోలీస్ స్టేషన్ ఎదురే మా అమ్మని చూడటానికి రానిట్లేదు, మాకు ఇంకెవరు సపోర్ట్ లేదు. రాత్రి మీకోసం పోల్చింది. అవును సార్. ఎప్పుడు ఆ విషయం ఎప్పుడు తెలిసింది? తెల్లారి నాకు 9:30కి పంపిస్తారు. మమ్మల్ని చూడడానికి ఎవరైనా వస్తే ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా. రాత్రి మీకోసం స్టేషన్ బయట? స్టేషన్ బయటే ఉంది. మరి ఆ విషయం తెలియగానే ఎలా ఫీల్ అయ్యావు? బతకాలని అప్పుడే పోయింది సార్. కాకపోతే ఏం చేసుకోలేము. నిజంగా ఆ పోలీస్ స్టేషన్లో ఎక్కువ రోజులు ఉంచలేదు మమ్మల్ని. పోలీస్ స్టేషన్లో ట్రీట్మెంట్ ఇచ్చారా? ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఏం లేదు. ఎందుకంటే చచ్చింది రౌడీ షీటరు, అతను ఇన్ఫార్మర్, పోలీసులకి ఇన్ఫార్మర్. అతను ఈ చంపిన అతనికి పోలీసులకి పడదు. సరే అయిపోయింది. అతని మీద కేసు బలంగా ఉండాలి కాబట్టి ఇంకొంచెం 4 ఎక్కేసి ఛార్జ్షీట్ రాసి కేసు ఇవాళ మా అమ్మ ఉంది కదా, వాళ్ళు 2 రోజులకి దొరికేశాడు. అతను TV9 ద్వారాను NTVలోనూ కోర్టులో సరెండర్ అయ్యాడు. A1 ముద్ద కోర్టులో సరెండర్ అయ్యి ఇంకో అతను ఉన్నాడు భాష అని. అతనేమో వాళ్ళ బావళ్ళు లాయర్లు, అడ్వకేట్ వాళ్ళ బావ, వాళ్ళిద్దరు 3 లాయర్లు తీసుకొచ్చి అతన్ని సరెండర్ చేశారు. నేను A4లో ఉండాల్సిన వాడిని నన్ను తీసుకొచ్చి A3లో వేశారు. అలా చేంజ్ చేసేసారు. ఇక కేసు కూడా నా మీద బలంగా పెట్టారు. ఇక నా మీద పెట్టాక నాకు అప్పుడు అర్థమైంది, ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి సార్, తండ్రి లేనప్పుడు. సరే అయిపోయింది. 4 రోజుల్లో మమ్మల్ని కోర్టులో సబ్మిట్ చేశారు. ఆ 4 రోజులు మా అమ్మ తినలే, ఏం లేదు. సరే నేను కోర్టుకి వెళ్ళిపోయాను. కోర్టు నుంచి జిల్లా జైలు అని చెప్పేసి సబ్ జైలు అని ఉంటుంది సార్. సబ్ జైలుకి వెళ్ళంగానే అక్కడ బాగానే ఉంటుంది, ఇంట్లో లాగానే ఉంటుంది వండితే. అంటే ఉండేది 20 మంది కాబట్టి ఆ రేషన్ కానీ ఏదైనా కరెక్ట్గా ఇస్తారు అక్కడ. ఇక ఆదివారం పూట మాకు జైలుకు సబ్ జైలుకి వెళ్ళిన తర్వాత అంతవరకు బయట అమ్మ చేతి వంట తిన్న నువ్వు అనుకోని పరిస్థితుల్లో మర్డర్ చేసి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ జైలులో మొదటి రాత్రి ఏమనిపించింది? జైల్లో మొదటి రాత్రి కన్నా నేను స్టేషన్లోనే ఎక్కువ బాధపడిపోయాను సార్. తర్వాత స్టేషన్లో బాధపడ్డ 4 రోజుల్లో నా పక్కన ఉన్న వీళ్ళు శ్రీకాంత్ కానీ లాయర్లు ఇక వస్తారు కదా సార్, ఆ లాయర్లు కానీ వాళ్ళు కానీ వచ్చి ఒక ధైర్యం అనేది చెప్పేవాళ్ళు. ఒక 10 రోజుల్లో బయటకు వచ్చేస్తారా, ఆయన చచ్చినోడు ఏమన్నా రెడీ షీటరే కదా, అయినా నీదేం లేదంటలే, ఎస్ఐ గారు అంటున్నారు, సిఐ గారు అంటున్నారు, అది ఇది అని చెప్పేసి ఒక ధైర్యం చెప్పేవాళ్ళు మాకు. ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే చూడటానికి వస్తారో ఎప్పుడైనా ఫస్ట్ టైం అలా వెళ్ళంగానే సార్ మొత్తం ఒక చీకటిలాగా ఉంటుంది. ఇప్పుడు అది గుర్తొస్తేనే నాకు గుండె ఒక రకంగా కొట్టుకుంటూ ఉంటుంది, మాట వణికిద్ది అనమాట నాకు. అలానే అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొంచెం ధైర్యంగా ఉన్నాను. తర్వాత జైలుకి వెళ్ళాను, అది జైలుకి పడేశారు. జైల్లోకి వెళ్ళంగానే ఇక అక్కడ పెద్ద పెద్ద క్రిమినల్స్ ఉన్నారు. నువ్వు వచ్చిన రోజులు అంటే నేను వచ్చి 6 నెలలు అయింది రా భయ్, కూర్చో, ఏం కేసు మీరేనమ్మా అక్కడ చంపిందమ్మా ఆ మర్డర్ కేసు. అప్పుడు వాడు చెప్తుంటే మళ్ళీ అమ్మ వీళ్ళందరూ మర్చిపోతాం. మళ్ళీ అమ్మ రాత్రిపూట స్టేషన్ బయట నుంచి ఉంటాం, రోడ్ల మీద తిరిగింది మళ్ళీ మర్చిపోతాం. ఈ కాసేపు 10 మందితో మాట్లాడుతుంటే మళ్ళీ రాత్రి వంగానే ఏం గుర్తొస్తుంది? అమ్మే గుర్తొస్తుంది. తినేటప్పుడు రోజుకి 2 పూటలు అన్నం పెడతారు జైల్లో. ఆ అన్నం సబ్ జైల్లో ఉన్నంతకాలం బాగానే ఉంది. జిల్లా జైలుకి వెళ్ళాం, అంటే కమిటీలు అయ్యారు. 10 రోజుల్లో బెయిల్ వస్తుంది. బెయిల్ రాని పక్షంలో జైలు దగ్గరికి అమ్మ వస్తే ఏమనిపించింది? మమ్మల్ని చూడటానికి నెలకి వారానికి 2 సార్లు పంపుతారండి మమ్మల్ని చూడటానికి. మా అమ్మ వస్తుంది. మా చెల్లి రాలే, ఎవరు రాలే ఇంతవరకు. మా అమ్మ ఒక్కటే వచ్చింది. నా 10 ఏళ్ళు జైల్లో మా అమ్మ, నేను చేసుకోబోయే అమ్మాయి అని ఇంకో అమ్మాయి ఇక్కడ LLB చదువుతుంది. ఈ హైదరాబాద్ వచ్చాక ఆ అమ్మాయి వచ్చేది. ఇక ఎవరు రాలేదు. ఇక మా అమ్మ వచ్చాయా, నా దగ్గర డబ్బులు లేవు, మీ పెదనాన్న చెల్లి పెళ్లి దగ్గరే చూసావు కదా,
నేను వాళ్ళని అడగలేను. ఇప్పుడు మా వాళ్ళు అందరూ నరేంద్ర అబ్బాయిని వదిలేసే, వాడు వద్దు మనకి, నువ్వు వచ్చి మన ఇంట్లో ఉండు, నీకేం తక్కువ, మన పొలం ఉంది, కూలి పని చేసుకో, 2 గేదెలు కొని పెడతాం, నువ్వు ఉండు, వదిలేసేవాడిని. వాడు మారడు, వాడు గాలేడు, నువ్వు వాడిని మటుకి, వాడి గురించి మాట్లాడితే మటుకి మేమేం చేయలేం, మేము రాము అని మేనమామలు తాతయ్యలు అన్నారు. అన్నాక అదే మాట చెప్పింది, ఎవరున్నా లేకపోయినా అయ్యా, మీ నాన్న ఉంటే ఎలా చూసుకుంటాడో నేను అలా చూసుకుంటాను, నేను పువ్వులో నేల చేసి నేను పోషించుకుంటాను, నిన్ను తెచ్చుకుంటాను అన్న, నేను బయటికి ఈ నరకం నుంచి, నువ్వేం భయపడద్దా అని వెళ్ళిపోయి ఇక పని చేసుకుంటూ, మా నాన్న అంతకాలం మా అమ్మ బయట పని చేసింది లేదు. మా నాన్న చనిపోయాక ఆ కిరాణా షాపుల్లో వాటిల్లో పని చేయటం. ఇక మాకు మా చెల్లికి మంచి భర్త దొరికాడు ముందు. మా బావ జైల్లో ఉన్నప్పుడు అమ్మ రావడం, అన్నం తింటున్నప్పుడు పొద్దున మాట్లాడుతున్నప్పుడు మా అమ్మను మర్చిపోవడం, కానీ మర్చిపోయిన నువ్వు తింటున్నప్పుడు పడుకున్నప్పుడు అమ్మ గుర్తుకొచ్చిన క్షణాలు, అప్పుడు ఏమనిపించింది నీకు? ఎందుకు తప్పు చేశానా అన్న ఫీలింగ్ వచ్చిందా? లేదు జరగాల్సిన జరిగిపోయింది, ముందు ఏం చేద్దామని అనిపించిందా? సార్ బాధ అనేది బయటికి చెప్పలేము, కానీ అది ఆ బాధ సెకండ్కి ఒకసారి ముళ్ళు గుచ్చినట్టుగా ఉంటుంది. అది మా అమ్మ వస్తుంది, నాకు అన్ని కాయలు పళ్ళు తెస్తుంది, అన్నీ వెళ్ళిపోతుంది. మా అమ్మ వెళ్ళేటప్పుడు ఒక రకమైన బాధ ఉంటుంది, వచ్చినప్పుడు ఆ ఉన్న ఆనందం వేరు. నన్ను తీసుకెళ్తానికి వస్తున్నది మా అమ్మ అనిపించింది, వెళ్ళేటప్పుడు ఒకటే వెళ్ళింది. ఇక ఆ బాధ మా అమ్మ వెళ్ళాక కూడా కాసేపు లాకప్ చేసేస్తారు. లాకప్ చేసి ఇంకా 2-3 ఉంటాం, బోరు కొడుతూ ఉంటారు. వాడు చెప్పిన సోది వినాల్సి వస్తుంది. ఇక వాడి సోది ఎన్నేళ్ళు వింటారు, నా బాధ వాడికి ఎన్నేళ్ళు చెప్తాను. ఇక దుప్పటి కప్పుకొని ఏడవటమే తప్ప తొలిచినట్టు ఉండేది గుండెని. ఇక ఆలోచించి పని ఎక్కడుంటే ఆడ ఉండటం కాదు, స్నేహాలు కూడా మంచిగా ఉండాలి అని ఆ రోజు అనుకున్నాను. ఇప్పుడు కూడా అక్కడి నుంచి జిల్లా జైలుకి వెళ్ళా. అక్కడికి వెళ్ళగా అక్కడ పోలీసుల వాతావరణం తీరు వేరు, అక్కడ వాతావరణం వేరు. అక్కడ అంటే సబ్ జైల్లో ఉన్న తర్వాత బెయిల్కి అప్లై చేసే బెయిల్ రాలేదు మాకు, ఎవరికి రాలేదు. తర్వాత జిల్లా జైలుకి వెళ్ళాక ఒక్కతనికి వచ్చింది బెయిల్, అది A4 అని చెప్పాను కదా, అతనికి వచ్చింది. జిల్లా జైలుకి వెళ్ళాక అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది? అక్కడికి వెళ్ళంగానే ఇప్పుడు మాతో పాటు ఉంటారు కదా సార్, ఈ చోరీ కేసు వాళ్ళు, తర్వాత రేప్ కేసు వాళ్ళు, యూటీజింగ్ కేసు, స్నాచర్లు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒకేసారి మాతో పాటే అని కాదు, మేము పలానా జైలు నుంచి వస్తున్నాము, వాళ్ళు మళ్ళీ కోర్టు నుంచి తీసుకొస్తారు ఫ్రెష్గా. వాళ్ళందరినీ ఏం చేస్తారంటే మళ్ళీ సూపరింటెండెంట్ గారు చూడాలన్నమాట. సూపరింటెండెంట్ గారు చూడాలి, మమ్మల్ని ఆ రౌండ్లో పెడతారు. ఇతను ఏం కేసు, ఇతను ఏంటి అని అన్నీ చెప్తారు. ఈరోజు చోరీ కేసులో వీళ్ళందరినీ మళ్ళీ కొడతారు అక్కడ. నేను జిల్లా జైల్లో చూడలేదు కొడతాం, ఇలా వెళ్ళి లాకప్లో ఇలా కూర్చుంటాం, లెక్కలు వేసుకునేటప్పుడు ఫైల్ అంటాం, ఇవన్నీ తెలియదు అక్కడ నాకు. 4 నెలలు ఆడున్నానే కానీ సరే ఒక హాస్టల్లో ఉన్నట్టు అనిపించింది. కానీ అక్కడే కొన్ని అనుభవం అయింది నాకు. అంటే మంచోళ్ళు కూడా కలిశారు. కుంచనపల్లి ఊరు తగలబెట్టిన వాళ్ళందరూ కలిశారు. వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఇంకెప్పుడు రా, ఇలాంటి వాళ్ళతో తిరక్కు, అలాంటి వాళ్ళతో తిరక్కు, నువ్వు కావాలంటే బయటికి రా, నేను నా దగ్గర పెట్టుకుంటా, అది ఇది అని అన్నాడు. ఇక ఆయన వచ్చాడు తర్వాత, ఆయన బెయిల్ మీద వెళ్ళి వచ్చి నీకు ములాఖత్ నేను పెట్టి నీకు బెయిల్ నేను వేస్తాను అది ఇది అన్నాడు. అన్న సరే అన్న, నువ్వు ఏదని చేయి. ఆయన మా ఇంటికి వెళ్ళి ఫస్ట్ మా అమ్మని అడిగాడు. మా ఇల్లు ఎక్కడ, ఆ గల్లీలోకి వెళ్ళి అడిగితే అతను కానిస్టేబుల్ లాగా ఉండేప్పటికీ నరేంద్ర ఇల్లు మాకు తెలియదు, మళ్ళీ నరేంద్ర తెలియదా అని అన్నారు. ఎట్టానో వాళ్ళని సబ్ జైలు నుంచి జిల్లా జైలుకి వెళ్ళిన తర్వాత సార్ కోర్టుకి వెళ్తున్నప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది? కోర్టు దగ్గరికి మీ మదర్ ఏమైనా వచ్చేవారు? కోర్టు దగ్గరికి ప్రతి 14 రోజులకు ఒకసారి కోర్టుకి మా అమ్మ కంపల్సరీ వచ్చేది. మా అమ్మ అంటే మా స్థాయి అంతే, బిర్యానీలు, చికెను, మటన్లు వండుకొని తెచ్చేంత స్థాయి లేదు మా అమ్మకి. ఎందుకంటే మా అమ్మ నా కోసమే పరవణం వండింది తప్ప మా అమ్మ తినడానికి కూడా వండుకోదు. ఇక మా అమ్మ ఆ పరవణం ఒకటే బాక్స్ తీసుకొచ్చేది. నాతో పాటు ఇంకో ఉంటారు కదా సార్, 4, ఇంకో 3, వాళ్ళకి కూడా
ఇంత 2 స్పూన్లు 1 స్పూనే, నేను హాఫ్ బాక్స్ పైన నేనే తినాలి, లేకపోతే మా అమ్మకి తృప్తి ఉండదు. వాళ్ళందరికీ 1 స్పూన్ పెట్టి తినండి అయ్యా అనేది, ఇక తినేవాడు. ఇక అంతే, ఇక మళ్ళీ అవి తేవటం ఇవి తేవటం ఏది చేయలేదు మా అమ్మ. అంటే నేను అడగలేదు. సబ్ జైల్లో ఉన్న తర్వాత అక్కడ హాస్టల్ లాగా వాతావరణం ఉండేది అంటున్నాను. అవును సార్. జిల్లా జైలుకి వచ్చాక అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? అక్కడ కొత్త కొత్త క్రిమినల్స్ కనపడుతుంటారు, అక్కడ పోలీసులు వ్యవస్థ వేరేగా ఉంటుంది. అది జిల్లా వైడ్ కాబట్టి జిల్లా మొత్తంలో దొంగల కాడ నుంచి దొరల దాకా తెలుస్తుంది మనకి అక్కడ ఆ జైలుకి వెళ్తే. అదే పెద్ద జైలు అని నేను అనుకున్నాను అప్పుడు. దాని తర్వాత సెంట్రల్ జైలు ఉంటాయి, జిల్లా కోర్టు తర్వాత హైకోర్టు ఉంటుంది, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది అని నాకు జిల్లా జైలుకి వెళ్ళాక తెలిసింది. కొంతమంది బాగుపడాలి అంటే సబ్ జైలు దాకా వెళ్తే చాలు. ఇప్పుడు చెప్పిన మాట వినరు, నైట్ అవుట్ అని అదని ఇదని తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి జైలుకి వెళ్తే పర్లేదు. ఏది జిల్లా సబ్ జైలు చిన్న ఊళ్ళల్లో ఉండేది తాలూకాల్లో. ఈ జిల్లా జైలుకి వెళ్తే ఏమైందంటే సార్ చెప్పలేము, వాడు మంచోడన్నా అవ్వచ్చు, చెడిపోవచ్చు. ఎందుకు? ఇక వీళ్ళకి అదే అలవాటు పడతారు. ఇప్పుడు 18 ఏళ్ళ వయసులో నేను తప్పు చేశాను అంటే తెలిసి తెలియక చేశాను, అయిపోయింది. ఆ తర్వాత సరిదిద్దుకోవాలంటే నేను వచ్చేప్పటికీ నా ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద మేస్త్రులు అయ్యారు. ఒకళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు కాదు, వాళ్ళంతటా వాళ్ళే సొంతంగా చేసుకున్నారు. ఇప్పుడు నేను ఎవరి దగ్గర పని చేయాలన్నా నాకు పని వస్తేనే కదా సార్. నేను ఉన్నప్పుడేమో చేతి విద్య, ఇప్పుడు అన్నీ మిషనరీ అయిపోయింది. ఓకే, కానీ జిల్లా జైల్లో మీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఎదురు అయ్యారు? జిల్లా జైల్లో డాగల్ సీన్ కుర్రోళ్ళు, డాగల్ సీన్ మనుషులు, తర్వాత ఇక ఉన్నారు కాటర్ సీను, అవి ఇవి నాకు బాడీపేట వాళ్ళు, రైల్ స్టేషన్ దగ్గర వాళ్ళు, కొత్తపేట వాళ్ళు, అలా చాలామంది ఉన్నారు. తర్వాత ఫ్యాషనిస్టులకు కూడా బుడంపాడు, ఇలా వీళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు మీతో మాట్లాడి ఈ నేరం చేసావు ఇంకొకసారి చేయమని చెప్పేవారా, లేదా ఎందుకు చేసావు అనేవారు? అయితే ఒక్కటి సార్, మర్డర్ కేసులలో నేను చాలా వరకు చూసింది ఏంటంటే నేరం చేయొద్దనే చెప్తారు సార్, మనిషిని చంపొద్దనే చెప్తారు. ఒకసారి వాడు ఏదో చేస్తాడు కానీ ఏదో ఆవేశంగా వాసంగా అయితే వాడికన్నా ఎక్కువ శిక్ష ఇంట్లో వాళ్ళు పడతారని ఎప్పుడు ఎవరైనా, వాడు కిరాయి మర్డరిస్ట్ అనుకోండి, ఇప్పుడు కిరాయి తీసుకొని చేసేవాళ్ళు గుంటూరు జిల్లాలో చాలామంది ఉన్నారు. వాళ్ళైనా సరే మాది అయిపోయింది, మేము ఇంట్లో 2-3 లక్షలు ఇస్తాము, వస్తాము జైలుకి, కోర్టుకి వెళ్ళినప్పుడు ఖర్చు పెడతారు, మేము తింటాం వస్తాం, ఇక మాది అయిపోయింది, మేము మారేమన్నా నమ్మరు. నీది ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి ఈ కేసు, నీకు వీలైనంత వరకు 6 నెలల్లో వచ్చేసిద్ది నీకు బెయిల్, నీకు గట్టిగా ప్రయత్నించట్లేదు బెయిల్ గురించి అని అన్నారు. అంటే జైల్లో కలిసిన వాళ్ళు ఎవరైనా సరే మర్డర్ కేసులో వచ్చిన వాళ్ళు ఇంకోసారి మర్డర్ చేయదని చెప్తారు. అంతే, అంటే మనిషిని చంపడం నేరం అనేది వాళ్ళు కూడా. ఎందుకంటే ఎక్కువ బాధపడేది వాళ్ళే. ఇప్పుడు దొంగలు ఉన్నారు, వాడికి శిక్ష ఎంత వేస్తాడు సార్? 3 నెలలు వేస్తాడు. ఒక మర్డర్ కేసు ముద్దాయి రిమాండ్ సెటప్ అంత ఉండదు. అంటే ఒక బెయిల్ కోసం 2 పిటిషన్లు వేస్తే బెయిల్ కొట్టేస్తారు. 2 బెయిల్ వేస్తే 2 బెయిల్ వేయడానికి మినిమం 1.5 నెలలు పట్టిద్ది అనమాట. 2 బెయిల్ కొట్టేయాలంటే అప్పుడు CD ఫైల్ మాకు వస్తుంది కోర్టుకి. ఆ తర్వాత 3వ బెయిల్ ఇస్తాడు, అది గట్టి లాయర్ ఉంటే, డబ్బులు బాగా పెడితే, అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి రాదు. ప్రతి రౌడీకి ఒక దొంగ, 2-3 దొంగలు పరిచయమే ఉంటారు. ఇప్పుడు నేను ఆంధ్రాకి వెళ్ళినా, మంగళగిరిలో ఉన్నా, నాకు రౌడీ షీట్ ఓపెన్ అయ్యిద్ది. ఇప్పుడు అలా ఉన్నాయి రూల్స్. అయితే జిల్లా జైల్లో ఎన్ని రోజులు ఉన్నారు? అక్కడ మీకు అడ్వకేట్స్ సహకారం? సంవత్సరం ఉన్నాను, 1 ఇయర్ ఉన్నాను అక్కడ. 1 ఇయర్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అని చెప్పేసి వచ్చాయి. అప్పుడే ఏ కేసు అయినా మర్డర్ కేసు ఇదివరకు 5 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టేది. మాది టైంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చేసి కేసులన్నీ గబగబ తేల్చేస్తున్నారు. అంటే అది మంచి ఉండని చెడు ఉండని జిల్లా కోర్టులో వేసేసి పంపించేసేవాళ్ళు. ఎందుకు? హైకోర్టుకి వెళ్తాడని. హైకోర్టులోకి వెళ్ళేప్పటికీ వాడికి 2 ఇయర్స్ పట్టేది మేము ఉన్నప్పుడు.
ఇప్పుడు 5 ఏళ్ళైనా కేసు అవ్వట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ సంవత్సరం ఉన్నాను అక్కడ. కొల్లేశ్వరరావు గారు అని చెప్పేసి సూపరింటెండెంట్, ఆయన చాలా శాడిస్ట్ ఆ సార్. మా కేసులో మమ్మల్ని చూశాడు, చూసి నన్ను ఫస్ట్ చిన్నపిల్లలు ఉన్న దానిలో పంపించేశాడు. అంటే కొంచెం పిల్లల్లాగా ఉండే దానిలో పంపించాడు. ఆడకెళ్ళంగానే అక్కడ ఒక శుభ్రం లేదు, ఏం లేదు. అంటే ఈసారి శుభ్రంగానే చేపిస్తాడు జైలుని, అయినా కానీ మన వాళ్ళకి అట్లా వాళ్ళు బీడీలు తాగటం, గోలగోలగా గలీజ్గా మాటలు కూడా అసలుకి వల్గర్గా ఉంటే రౌండ్లో అడిగాను. అడిగి వేరే బ్యారక్కి వెళ్తాను సార్ అంటే, నేను సబ్ జైల్లో ఉన్న జైలు అక్కడ ఓల్డ్ జైలు అని ఉంది గుంటూరు జైల్లో. అందులో పెద్ద పెద్ద నేరస్తుల్ని పెడతారు, డ్యాగల్సిన మనుషుల్ని, తర్వాత కిరాయి మటలు చేసేవాళ్ళని, వాళ్ళందరినీ అటేస్తారు. అందులో కూడా మంచోళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను రౌండ్లో అడిగితే తీసుకెళ్ళి ఆ జైల్లో వేసాడు. ఆ జైల్లో వేయగానే అది ఎలా ఉంటుందంటే ముగ్గురే పడుకుంటాం, రూమ్ నీట్గా ఉంటుంది. ఇక అని చెప్పేసి ఇక అక్కడే ఉండిపోయాను. ఇక తర్వాత ఎక్కడైనా ఒక ఎక్కువ కాలం ఉంటేనంట నాది అనిపించిందంట. అట్లానే జైల్లో ఎక్కువ కాలం ఉండి అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయి జైల్లో కూడా. జైల్లో కూడా ఎవరితో? నాకు కాదు, ఇప్పుడు ఒక సర్కిల్ ఇస్తారు, ఒక బ్యారక్ ఇచ్చారు అనుకో సార్. ఆ బ్యారక్ ఇన్ఛార్జ్ ఒక అతను ఉంటాడు. అట్లానే జైలు మొత్తానికి ఒకడు ఉంటాడు, జిల్లా జైలుకి. వాడు శాసిస్తాడనమాట సూపరింటెండెంట్ గారికి కానీ ఎవరికైనా ఏదైనా. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు అన్నీ చూడరు కదా. నేనున్నాను, పలానా నరేంద్ర వాడు కరెక్ట్ కాదు సార్, వాడు ఎక్కువ చేస్తున్నాడు అని అంటే వాడిని తీసుకెళ్ళి సింగిల్లో పడేస్తారు సూపరింటెండెంట్ గారు చెప్తే. అట్లా వాడు అంతా పెచ్చింగ్ చేసి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటాం. అంటే జైల్లో డబ్బులు ఎవరు ఇస్తారని? జైల్లో అతనికి ఎవరు? ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను, మా అమ్మ వస్తుంది కదా, మా అమ్మను బయట ఇప్పిస్తాను. అమ్మ బయట ఒకసారి వస్తాడు, ఆ సార్కి డబ్బులు ఇచ్చాయమ్మా అంటే ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంటే ఆ విధంగా డబ్బులు ఇవ్వడం వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది? ఏమన్నా సామాన్ కావాలంటే, ఇప్పుడు మా అమ్మ ఉంది 6 నెలలకు ఒకసారి వచ్చేది రాజమండ్రిలో, అయితే గుంటూరులో నెలకు ఒకసారి వచ్చేది, మంగళగిరిలో వారానికి 2 సార్లు వచ్చేది. ఇక్కడ అలా అవటం వల్ల ఏమైందంటే గబాల్ని ఏ వస్తువు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి ఎవరన్నా తెలిసిన జవాన్ సార్ ఉంటే పరిచయం అయితే, సార్ మా అమ్మ ఇస్తారు తీసుకోండి సార్. ఆయన కూడా నమ్మడు, నన్ను చూస్తాడు కాబట్టి వీడు కరెక్టే అనుకుంటే వాడి దగ్గర నాకు తీసుకొని నాకు షాంపూ, పేస్ట్, బ్రష్ ఏదో ఒకటి, ఒక స్వాతి బుక్. ఇప్పుడు జైల్లో ఒక బ్యారక్ ఒక ఇన్ఛార్జ్ ఉంటారు అని చెప్తున్నారు, ఆ శాసిస్తాడు అనేది. అతను క్రిమినలా లేదంటే ఖైదీ? ఆ ఖైదీలు సినిమాలో చూపించినట్లు భోజనాల దగ్గర కానీ లేదా మిగతా విషయాలు కాళ్ళు నొక్కడం, స్నానాలు చేయించడం అవన్నీ జరుగుతాయంటారా? అవన్నీ జరగవు కానండి. ఒకటి అన్నము పట్టడం, ఇప్పుడు చిన్నకి అది కూడా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. ఇప్పుడు నాది మర్డర్ కేసు అయినా నేను వెళ్ళి అన్నం పడతాం మీకు, నాకు ఎంతో కొంత ఇవ్వండి అంటే ఇస్తారు ఎవరైనా. కాకపోతే ఏంటంటే వాడు ఏమనుకుంటాడు, ఎవరు రారు వాడికి. వాడు ఏం చేస్తాడు, వీళ్ళతో ఉంటే పచ్చడి మాది కన్నా దొరికిద్ది, ఆ పప్పుతో తినలేం కదా, కొంచెం పచ్చడి వేస్తామని చెప్పి పని చేస్తాడు అంతే తప్ప శాసించడం అంటే దీన్ని కొంచెం క్రూరల్గా చూపిస్తారండి. ఇప్పుడు నేను గరీబుణ్ణి, నా దగ్గర ఏం లేదు, నాకు ఎవరు రారు, రే రా అని పిలుస్తారు. అరే ఇట్లా నరేంద్ర పచ్చడి బయట ఏమైనా ఉందా అని అడుగుతారు. అది వాడినాను, హే ఇట్లా వెళ్ళి మంచిది లేప అంటే అక్కడ కూడా డబ్బులు వ్యత్యాసం కనిపిస్తుంటుంది, ప్రతి చోట ఉంటుంది. అంతేకాకుండా అమ్మాయిలు మినహాయించి మిగతా అన్నీ కూడా జైల్లో దొరుకుతాయి, మందు కానీ బిర్యానీ కానీ గంజాయి కానీ దొరుకుతాయి అంటది వాస్తవమేనా? అది అందరికీ కాదు, గంజాయి అంటే గంజాయి లేకుండా జైలు ఉండదంటారు నాకు తెలిసినంత. ఎందుకంటే నేను ఎన్ని జైలు చేశాను కదా, రాజమండ్రి నుంచి చర్లపల్లి దాకా జిల్లా జైలు కాడి నుంచి ఎంతైనా ఆపండి, వాళ్ళు ఇక మారరు అనమాట. ఇప్పుడు ఒక దొంగని మార్చాలి అనుకుంటే చాలా కష్టం అండి అది. వాడంతటి వాడు మారాలి అనుకుంటే, ఒక మా జిల్లా వాడే గుంటూరు జిల్లా వాడు ఒక దొంగ, అతను
లంబాడీల అబ్బాయి. వాడు చేశాడు, బాగా రాయల్గా ఒప్పుకుంటాడు నేను దొంగ అని. పోలీసులు పద్దాగా తీసుకెళ్ళి తంతున్నారంట అండి. వాడిని తంతున్నారు, వాళ్ళ అమ్మని తింటున్నారు, అందరినీ అసలుకి. ఇక వాడు ఏం చేశాడు, TV9 వాళ్ళని పిలుచుకొని కుడి చెయ్య వాడంతటి వాడే నరుక్కున్నాడంట. అందరూ TV9లో అందరూ చూశారు. నేను అంత నాకు ఫోన్ వాడే అంత టెక్నాలజీ కూడా జైలు నుంచి బయటకు వచ్చాక తెలుసు ఫోన్ ఎట్లా వాడాలని కూడా. ఇక వాడిది కొంతమంది చూపించారు, చూశాను. ఆడు బుక్కా నాగేశ్వరరావు అని చెప్పేసి చెయ్యి ఇలా నరికేసుకున్నాడు సార్. అయినా అప్పుడు వదిలేరు వాడిని. అంటే నాకు తెలిసి ఈ గంజాయి కూడా అంతే. ఇప్పుడు ఆ సారి పంపట్లేదు అనుకోండి, ఇంకో దారి ఎత్తుక్కుంటారు. అలా అలా కంపల్సరీ వస్తుంది. కాకపోతే ఇవాళ బహిరంగ ఇలా మంచిలు తాగినట్టు తాగకుండా చాటుగా ఛాయ్ తాగినట్టు. సెల్ ఫోన్లు అన్నది, సెల్ ఫోన్ అన్నది నేను వచ్చేపాటికి చర్లపల్లి సార్, ఇప్పుడు వచ్చాను. చర్లపల్లికి వచ్చేపాటికి ఇదివరకు ఎక్కువ ఉన్నాయి సెల్ ఫోన్లు అని చెప్పారు. అసలుకి ఆ జైలుకి నేను 3-4 సార్లు పెట్టుకున్నాను ట్రాన్స్ఫర్ రాజమండ్రి నుంచి. నేను DS గారి ఆఫీస్లో పనిచేస్తాను అక్కడ రాజమండ్రిలో. నేను పంచిగా కూడా చేశాను రాజమండ్రిలో. అలా అలా కొంచెం సార్ల దగ్గర మంచితనం ఉంది నాకు. ఇక నేను పెట్టుకుంటే ఎరా నువ్వు మా సార్ అంటూ ఉండేవాడు అక్కడ రాజమండ్రిలో, అక్కడ సెల్ ఫోన్లు అవి వాడతావా మొద్దు సీన్ వాళ్ళతో లాగా, ఈ జైలు బోరు కొట్టింది అయింది అంటే. కాదు సార్, మమ్మ చూస్తున్నారు కదా, నాకు ములాఖత్ 6 నెలలకు ఒకసారి వస్తుంది, మరి నేను వెళ్తా సార్ మా అమ్మకి అక్కడ దగ్గర ఉంటాను అంటే సరే అని చెప్పేసి 2 సార్లు రాస్తే ఒకసారి యాక్సెప్ట్ చేశారు, ఒకసారి రిజెక్ట్ చేశారు. నాకు నేను వచ్చే తలకే చాలా వరకు ఏరేశారు ఇక్కడ సెల్ ఫోన్. జిల్లా జైల్లో మీరు పని ఉన్న టైంలో లేదు సార్, సెల్ ఫోన్ కాకుండా అక్కడ మగవాళ్ళతో కూడా సెక్స్ చేస్తుంటారు అనేది ఉంటుంది, వాస్తవమైనది కాదు అంటారు కానీ సార్ అది రేర్, తక్కువ, ఎక్కడో ఒకడు. ఇక మీకు అలాంటి సంఘటన ఎదురయ్యా? లేదు, ఎందుకంటే నాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము పక్క బ్యారెక్లో ఏం జరుగుతుంది అని. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు బోస్టల్ జైలు లేవు, వాళ్ళకి సపరేట్ బ్యారెక్లు ఉండేవి ఇదివరకు గ్రేడ్ వైర్గా. ఇప్పుడు ఒక సూపరింటెండెంట్కి ఆలోచన విధానం చాలా బాగుంటాయి. కొంతమందికి ఏమో ఖైదీలేగా పోని అందరిని చాడపడేయండి అన్నట్టు మాట్లాడతారు. ఒక్కోసారి ఏం చేస్తాడంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటాడు, అవన్నీ తీసుకొని ఎక్కడో ఒకసారి జరిగింది సార్. అది జరగకుండా ఏముండదు జైల్లో. అది 2-3 సార్లు విన్నాను నేను కూడా. ఓకే, జిల్లా జైల్లో మీ కోర్టు వెళ్ళడం ఆ సెక్షన్స్ అవుతున్నప్పుడు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? జడ్జిమెంట్ నాకు 1 year తర్వాత వచ్చింది సార్. ఇక ఆ రోజు జడ్జిమెంట్ రేపు వస్తుంది అనగా, September 1 జడ్జిమెంట్ రేపు వస్తుంది అనగా ముందు రోజు మీకు ఏం తెలిసింది? అంటే శిక్ష పడుతుంది అనుకున్నారా, లేదు బయటకు వస్తామని నమ్మకం వచ్చింది? అంటే ఫస్ట్ ట్రయల్స్ నా కేసే నాకు బాగా అనుమానం సార్, వేరే వాళ్ళది కంటే. ఎందుకంటే నాకు అర్థమైపోతూ ఉండేది ఎప్పటికప్పుడు బెయిల్ వస్తుంది అంటే ప్రతి 6ంటికి బెయిల్ చదువుతుంటే ఇలా చూసేవాడిని తలుపులో, ఇంకా బెయిల్ రాలా. అలా సంవత్సరం అలవాటు పడిపోయాను. రాదని తెలిసినా కానీ వస్తుందేమో అన్నట్టు ఆశతో చూస్తూ ఉండేవాడిని. 6 అవితే చాలు, బెయిల్ వస్తుందేమో, వెళ్ళిపోతానేమో, ఈ టైంలో వెళ్ళిపోతానేమో అనుకునేవాడిని. సరే రాలేదు. ఇక సాక్షులు రావటం అవి ఇవి. అక్కడ ఏం జరిగింది, పిఎస్లో రేపు సాక్షి వస్తాడు అనగా ఇవాళ నైట్ 7ంటికి తీసుకెళ్ళిపోతారు సాక్షిని. తీసుకెళ్ళిపోయి మా ఛార్జ్షీట్ వాడికి ఇస్తాడు. మా ఛార్జ్షీట్ బట్టి పడతారు. నరేందర్ది ఈ క్యారెక్టర్, ఇది చెప్పాలి. వీళ్ళని గుర్తుపట్టావా అంటే గుర్తుపట్టాను అని చెప్పాలి, వాళ్ళ పేర్లు చెప్పాలి. ఇలా పట్టించి మా మీద సాక్ష్యాలు చెప్పించారు. ఆ తర్వాత సాక్ష్యం చెప్పాక బయటకు వస్తారు కదా సార్, మా ముందే వెళ్తారు కదా, ఏమన్నా అలా చేసామంటే మేమేం చేయమయ్యా, అంతా ఎస్ఐ గారు సిఐ గారిది అని వెళ్ళిపోయేవాడు. ఇక వాళ్ళందరూ చెప్పారు మొత్తం. ఇంకా పోలీసులు చెప్తే పోలీసులు మనల్ని నమ్మరానే కాదు కానీ సార్, ఎవరు చెప్పినా కానీ నమ్మిద్ది కోర్టు. అందుట్లో ఆ హోటల్లో చాలా వరకు చెప్పేశారు మా మీద, వీళ్ళే చేశారు అని. చూడనోడు కూడా చెప్పాడు సార్, మొత్తం పరిగెత్తాడు. ఎవడు చూశాడు అక్కడ,
ఎప్పుడు చూడలేదు. మాకు తెలియదు, చచ్చేవాడికి తెలుసు, మాకు తెలుసు ఎంతమంది చూస్తుంది. వాడు ఎమ్మటి ఉన్నోడికి కూడా తెలియదు. వాడు పారిపోయాడు కదా సార్. అలాంటిది ఇక ఏదో వీళ్ళు రాస్తారు కట్టుకథలు, ఆ కట్టుకథలు వాళ్ళు చెప్తారు, వచ్చి శిక్షలు పడతాయి. ఇక శిక్ష పడి రేపు జడ్జిమెంట్ అనగా ఆ రోజు మా అల్లుడు బర్త్డే, అంటే అతను పుట్టి 2 ఏళ్ళు అయింది. నా సంవత్సరం నేను జైలుకి వెళ్తాననగా సంవత్సరం ముందే మా చెల్లి పెళ్లి చేసాం. నేను జైలుకి వెళ్ళాక మా వాడి ఫస్ట్ బర్త్డే మా అల్లుడు. ఇక వస్తానని చాలా ఆశతో వచ్చాం. మా అమ్మ బట్టలు కూడా తీసుకొని వచ్చింది నాకు. ఇక అందరూ వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ. అంటే 1 ఇయర్ గడిస్తే కానీ మా ఫ్రెండ్స్కి కూడా భయం పోయింది. అమ్మో అది జైలు, పోలీసులు ఉంటారు, రేపు వాడి కోసం వెళ్తే రేపు మన కోసం వస్తారు పోలీసులు అన్న భయంతో ఎవరు రాలేదు. కోర్టు కాడికి వచ్చేవాళ్ళు, అక్కడ ఉండి కనపడి అలా వెళ్ళిపోయేవాళ్ళు. ఎస్కాట్ కొంచెం మంచి వాళ్ళు అయితే దగ్గర రానిచ్చేవాళ్ళు, మాట్లాడేవాడిని, వెళ్ళిపోయారు. ఇక జడ్జిమెంట్ రోజు అందరు వచ్చారు. ఆ రోజైతే అంటే లంచ్కి ముందు పిలిస్తే కేసు కొట్టేస్తారు 90%. అది అంటే నేను 1 ఇయర్లో నేను చూస్తున్న జడ్జిమెంట్లు, అన్న ఇవాళ నా జడ్జిమెంట్ అన్న వెళ్తున్నా అన్న, కేసు కొట్టేయాలని కోరుకోండి అన్న అని వాడు భయపడుతూనే వెళ్తాడు. ప్రతి మర్డర్ కేసు వాడు ఎంత భయంతో వెళ్తాడంటే ఒక తల్లి కడుపులోంచి వచ్చినట్లే అనిపిస్తుంది ఆ కేసు పోతే. ఇక ఇక్కడ మర్డర్ వాళ్ళకి వీళ్ళకి ఆ భయం ఉండదు. ఈ కేసులన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు వయసు అయిపోయి ఉంటుంది, వాళ్ళు ఏడున్నా ఒకటే అన్నట్టుగా అన్ని సంపాదించుకుంటాడు వస్తాడు. మాలాగా చిన్నపిల్లల్ని ఎక్కువ ఆకర్షించేది రౌడీలు నిజం అనేది సార్. ఇదే పెద్దోడు చెప్పకపోవటం వల్లే ఇలా వస్తుంది. ఆ లాస్ట్ రోజు ఇక శిక్ష కోర్టుకి వెళ్ళాము సార్. లంచ్ తర్వాత అనగానే మా అందరం బాగానే తిన్నాం. లంచ్ ముందంటే లంచ్కి తర్వాత పిలుస్తాడు మమ్మల్ని. ఇక అందరం లంచ్ అంటే 10ంటికి వెళ్తాము, 11, 12 అయ్యిద్ది. మమ్మల్ని పిలవడు, లంచ్ తర్వాత పిలుస్తాడు సారు. ఇక ఏం చేస్తాం, ఈలోపు మా అమ్మోళ్ళు ఏమైనా తీసుకొచ్చి తినేస్తాం. అక్కడ క్యాంటీన్ ఉంటుంది, లేకపోతే కోర్టులో అన్న కూర్చొని తినేస్తాము. ఆ క్యాంటీన్లో తిన్నాము. అందరం ధైర్యంగానే చెప్పారు. అంటే ఇప్పుడు నాకు సీనియరు మా కేసులో ముద్దాయి, వాళ్ళన్న, వీడు వాళ్ళన్నతో మాట్లాడేవాడు. ఆయనకి మమ్మల్ని ఓదార్చడానికి ఆయన నా ఒక్కడే పడిద్దిరా, ఒకవేళ పడకపోయినా సరే కేసు నేను ఒప్పుకుంటాను, మీరేం భయపడకండి, నేను చెప్పేస్తాలే అని అన్నాడు. నిజంగా ఒప్పుకుంటాడేమో అని నేను అనుకున్నాను కొట్టేపోతే. ఆయన ఇక చెప్పంగానే యావజ్జీవ కారాగార శిక్ష అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు ఆయన. మీతో పాటు ఎవరెవరికి? నాకు మొత్తం నలుగురికి. ఆ పిల్లోడిని ఒక్కడినే హాస్టల్లో పడేశారు. వాడు తర్వాత వెళ్ళిపోయాడు. ఇక మా నలుగురిని గుంటూరు జైలు నుంచి ఒక 10 రోజులు, ఎక్కువ 4 రోజులే ఉంచుతారు. మీరు అసలు శిక్ష పడదనుకున్న మీకు యావజ్జీవ కారాగార శిక్ష అని ఒక సింగిల్ సెంటెన్స్ చదివి జడ్జి గారు అయిపోతున్నప్పుడు ఏమనిపించింది? అంటే కొన్ని సెక్షన్లు చదివారు. ఇక లాస్ట్లో అది పెద్దగా అనలేడు ఆయన కూడా, జడ్జి గారు. చాలా దగ్గరకి చెవుల ఆల్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది కోర్టు అంతా. 4 ఆ టైంలో పిట్టల సౌండ్లు తప్ప బయట కోర్టులో ఎలా ఉంటుందంటే ఇలానే చెట్లుంటాయి, కాకులు, ఎక్కువ కాకుల అరుపులే వినపడతాయి అక్కడ. ఎందుకో మరి ప్రతిదీ జైలు దగ్గర చూశాను, కాకుల అరుపులే ఎక్కువ వినపడతాయి. చచ్చిన వాళ్ళందరూ అక్కడ తిరుగుతారా, లేకపోతే మా తాలూకు చచ్చిన వాళ్ళు ఆడ తిరుగుతారో తెలియదు కానీ నాకు. ఇక ఆయన యావజ్జీవ కారాగార శిక్ష అనగానే గుండె జారినట్టు అయింది. మా అమ్మోళ్ళకి రాదు మాకు అసలుకి ఎలా చెప్పాలనేది, చాలా ఆపుకుని వెళ్తాం. ఎందుకంటే మా అమ్మకి మరి వాళ్ళకి వినపడదు కదా సార్. ఏమైందా, పోయిందా. ఇక ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎరా పోయిందా అనేవాడు. కొంతమందికి అర్థమయ్యేది, మాట్లాడలేకపోతున్నాం మా మొహాలు చూసి. ఇక అమ్మ దగ్గర తీసుకొని ఏమైందిరా, ఏం చెప్పు, ఎందుకు భయపడతాను
తప్పు అనే దాకా రాదు మాట. అప్పుడు అంటాం ఏం లేదమ్మా, 1 సంవత్సరం వేశారు శిక్ష, ఇంకొక సంవత్సరం ఉంటే వచ్చేస్తానే. అలవాటు పడ్డావు కదమ్మా, 1 సంవత్సరం, ఆ సంవత్సరం ఇంకో సంవత్సరం అనుకో. లేదు, ఇక మా వాళ్ళు చెప్పినట్టు ఏనమ్మా, దరిద్రుడిని చూడడానికి రావద్దు. ఒకవేళ బతికి నేను బయటకు వచ్చాను అనుకోమా, నేను బాగుపడ్డాను అనుకో, మా వాళ్ళు అన్నట్టు నేను మంచిగా చూసుకుంటా, నీతో ఉంటానమ్మా, అంతే తప్ప ఇంకా వదిలేమ్మా నన్ను వాటికి పిలవుక అని అన్నా. అక్కడ అసలుకి ఇదిలిచ్చుకొని వెళ్ళిపోయాను నేను మమ్మల్ని. ఇక ఫ్రెండ్స్ అందరు రావటం, ఓదార్చారు. ఎంత ఓదార్చినా సరే ఇప్పుడు చేసాను తప్పు. 1 year నాకన్నా ఎక్కువ బాధపడింది మా అమ్మ. అంటే నాకు మారాలని అనిపించింది, నాకు మారాలనిపించింది. వాడేదో చెప్పాడు దొంగ సాక్ష్యాలు, ఎంతమంది కేసులు పోవట్లే నాకు తెలియదు, చూశాను నేను. 1 yearలోనే నాకే అనుభవం అయింది. అలాంటిది సరే సగం తప్పు కొంచెం తప్పు చేశాను, పడింది శిక్ష. ఇక మరి మా అమ్మని ఎందుకు బాధ పెట్టాలి? ఇక ఎవరు రాకంటారా, వదిలేయండి, కొంచెం మా అమ్మకి ధైర్యం చెప్పి మా అమ్మని తీసుకెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలేయండి అని అన్నాను. ఇక బస్సు ఎక్కేస్తుంటే ఇక వదల ఎస్కార్ట్ కూడా కేవలం నా ప్రేమ కొంచెం ఎక్కువగా కనపడేది. అంటే నా ప్రేమ ఎలా ఉండేదంటే మా అమ్మది నాది అతిగా ఉండేది అంతే. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు నా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చిందో నా బాధ ఎంత ఉందో నాకు తెలుసు. పక్కనడికి ఎలా ఉంటుంది అంటే ఒక కామెడీగా ఉంటుంది, అబ్బా భలే నటిస్తున్నాడుగా అన్నట్టు ఉంటుంది. నా కేసులో ముద్దాయిలకు కూడా అలానే ఉంటుంది. మేమేమన్నా జైలు చుట్టూ తిరిగి పోలీసుల చుట్టూ తిరిగిన వాళ్ళమా? ఏదో పడ్డాం టైం బాగోక. ఇక ఆమె బాధపడుతుంది, ఒక్కగానే ఒక్క కొడుకు. అందరికీ 2-3 కొడుకులు ఉంటే ఏడవరా? కాకపోతే నేను ఒక్కడనే కొడుకు, తండ్రి లేడు. ఇక ఎలానో ఉంది, నాకు అదే ఉంటుంది కదా మైండ్లో. ఈ సంవత్సరం ఈ నెలలో వెళ్ళిపోతా అనుకుంటూ యావజ్జీవ కారాగార శిక్ష అనగానే ఏ మనిషికి బతకాలనిపిస్తుంది? అంటే హైకోర్టు ఉంటుంది అని కూడా అప్పుడు తెలియదు, నాకు తెలీదు. ఏదో ఇక అలా అనేసాను. అంటే కొంతమంది చెబుతూ ఉంటారు కాబట్టి ఒక్క సంవత్సరం ఉపయోగపట్టు వచ్చాను అనుకో, నేను బాగా చూసుకుంటేనే నువ్వు నా ఎమ్మటరా. నేను లేదు, నేను ఇంకా గాలిని ఇలాంటి వాళ్ళతోటి తిరుగుతాను అనుకుంటే రావద్దు. అలా 10 ఏళ్ళు వచ్చేసాను ఇక్కడికి, చర్లపల్లి రాజమండ్రి వచ్చాను. రాజమండ్రి రాగానే ఆ జైలు తెలియదు మా అమ్మకి, ఆ ఊరు తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే మా అమ్మ, మేము ఉండేది మంగళగిరి నుంచి 2 బస్సులు ఎక్కాలి, తెనాల్లో దిగాలి, తెనాల నుంచి మా ఊరికి వెళ్ళాలి చినుమూరు, ఇంకొక బస్సు ఎక్కాలి. మొత్తం కలిపితే 45 కిలోమీటర్లు. 45 కిలోమీటర్లు వెళ్ళడానికే మా అమ్మకి దారి తెలియదు. ఆ పల్లెటూరులో కూడా ఒకటే రోడ్డు ఉంటుంది, అటు వెళ్తే పల్లెలోకి వెళ్తాం, ఇటు వెళ్తే ఊళ్ళోకి వెళ్తాం. అటు వెళ్ళాలి ఇటు వెళ్ళా కూడా తెలియని మా అమ్మ నా కోసం జిల్లా జైలు తిరిగింది, ఆఖరి సెంట్రల్ జైలు తిరిగింది, హైకోర్టు హైదరాబాదులోకి వచ్చి హైదరాబాదులో నా కోసం పనిచేసుకుంటూ ఇక్కడ హైకోర్టులో చుట్టూ తిరిగింది. అంటే రాజమండ్రి జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ కొత్త రకం వ్యక్తులు కనపడుతుంటారు. ఇక కొత్త రకం అంటే అదే నేర ప్రపంచం సార్. ఇక్కడ చూడండి, ఇప్పుడు చర్లపల్లి రానండి, కాకపోతే డిఫరెంట్. ఇప్పుడు వాడు మర్డర్ ఒక రకంగా చేస్తాడని చెప్పుకుంటాం, అబ్బా వాడరా మర్డర్ చేయాలంటే ఓం ప్రకాష్ అని చెప్పేసి ముద్దు సీన్ చంపారు అనగానే వాడిని పెద్ద హైలైట్ చేసి చూపించడం, ఇవన్నీ అబద్ధాలు. ఒకడు అంత క్రూరంగా చంపటం ఇప్పుడు చేస్తున్నారు, అప్పట్లో ఏం లేదు. రౌడీలు అంటే ఒకప్పుడు భయం ఉండేది. రాజమండ్రి జైల్లో మీకు ఎలాంటి వ్యక్తులు పరిచయం అయ్యారు? అక్కడ చాలామంది క్రిమినల్స్ ఉన్నారు. అక్కడ కూడా నక్సలైట్ల కాడి నుంచి, తర్వాత పీడీ యాక్ట్, ఎర్రచందనం, వీళ్ళు, ఇక ఓల్డ్ సిటీ రౌడీలు, మొత్తం కడప నుంచి మొత్తం అన్ని డిస్టిక్లు, నైజీరియా వాళ్ళ కాడి నుంచి అందరూ ఉన్నారు నేరస్తులు. వాడేమో డ్రగ్స్. ఇక అలా పరిచయాలు అవుతూనే ఉంటాయి. ఏదన్నా చిన్న ఫంక్షన్ పెడతారు, ఫంక్షన్ పెట్టినప్పుడు సార్లకు తెలియకుండానే కలుస్తూ ఉంటారు. ఎవరికి వాడితో నాకు అవసరం ఉంది అంటే ఇవాళ పేపర్ చదువుతాం సార్ మనం, పలానా నోట్ రేపు వస్తున్నాడని తెలిసిపోయింది.
అక్కడ పేపర్ చదివి జనరల్ నాలెడ్జ్ పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, క్రిమినల్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేపర్ రెండు విధాలుగా మారుస్తుంది. ఇప్పుడు అబ్బా వీడెవడో భలే బంగారం దొంగతనం చేశాడుగా అనుకుంటే వీడికి దొంగమైన ఉంటే వీడు ఆడనే చూస్తాడు. ఇంకోడు ఉన్నాడు ఎర్రచందనం కేసు, అప్పుడు ఈ అన్నమ్మట పట్టుకుంటే మనం కొద్ది గొప్ప బాగుపడవచ్చు అని చెప్పేసి ఆయన్ని పట్టుకునేవాడు ఆయన్ని. అట్లా ఇప్పుడు నాకు తగ్గోడు నేను, అతను రౌడీ షీటరా నేను భయ అంటే ఏంది, వాళ్ళ ఏరియాకి వెళ్ళినప్పుడు నన్ను అన్న అంటే చాలు, నా ఏరియాకి వచ్చినప్పుడు నేను అతన్ని అన్న అంటే చాలు, ఈ ఏరియాలో ఆయనకి. కానీ నరేందర్ ఎవరిని ఎక్కువగా లైక్ చేసేవాడు? నాకైతే ఖైదీలు అంటే ఇష్టం ఉండదు సార్. అంటే ఇప్పుడు రాజమండ్రి జైల్లో కొత్తగా వస్తున్న ఖైదీల పట్ల నరేందర్ ఎవరిని ఎక్కువగా లైక్ చేసి, మీరు చెప్తున్నట్లు కొంతమంది దొంగల్ని, మరి కొంతమంది రెడ్ శాండిల్స్, మరి కొంతమంది నక్సలైట్లని అలా లైక్ చేసుకున్నట్లుగా నరేందర్ ఎవరిని చూస్తే ఎక్కువగా లైక్ చేసి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. నేను చేసింది ఫ్రెండ్షిప్ కూడా క్షణికావేశంతో చేసిన వాళ్ళతో చేశాను. రాజమండ్రిలో నాకు ఇద్దరే ఫ్రెండ్స్. ఒకడేమో రౌడీ షీటర్ ఈజవాడ, ఇంకోడేమో ఆర్ఎంపీ డాక్టర్, అది గిద్దలూరు కల్లి ఉంటుంది. అతను ఏదో క్షణికావేశం చేశారు, అయిపోయింది. ఒక అతను నాతో పాటు జైల్లోనే చనిపోయాడు, అతనికి హెల్త్ ఖరాబ్ అయ్యి, ఆర్ఎంపీ డాక్టరు. ఇంకో అతను బయటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు ఫోన్ చేశాడు, అంటే లోన్ చేసినాను కానీ ఇప్పుడు మీతో ఎవరితో అన్న చేస్తున్నాం అనుకోండి స్నేహం, లోన్ కూడా గొడవలు అవుతాయి. ఇప్పుడు పలానోడిని కదిలియొద్దు అనుకుంటే కదిలించుకుంటే గొడవ అయింది, వాడితో సరిగా మాట్లాడకపోయినా గొడవ అయింది. మొన్న నేను చర్లపల్లి ఉన్నప్పుడు బక్రీద్కి కరెక్ట్గా బక్రీద్ రోజు గొడవ అయింది. అది చిన్న గొడవ, ఇలా 2 ఫ్లోర్లు ఉంటాయి. ఆ పైన హిందూ పిల్లోడు ఉమ్మూసాడు కిందకి, కింద ముస్లిమ్స్ అతను ఉన్నాడు. అలా తుప్పర పడింది అతని మీద, అటు పక్కకు పడకుండా గాలికి అది అంత వచ్చేపటికి కొంచెం అతని మీద పడింది, చూసుకోలేదు ఇతను కూడా. అది చిన్న గొడవ, ఊరికి అరుచుకున్నారు, అయిపోయింది. కొట్టుకునేదాకా వచ్చింది. బ్యారక్ను మొత్తం మూసేసి ఎటువంటి అట్లా సైరన్ వేసి ఎటువంటి హిందువులను కలిసి తోలి దాన్ని ఒక ఇలా చేయగలుగుతారు. జైల్లో అందరూ నేరస్తులు కాదు, కొంతమంది ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు కన్నింగ్ మైండ్ ఉన్నోడు ఎక్కడున్నా ఒకటే, మర్డర్ కేసోడు కన్నింగ్ మైండ్ ఉండదు అనడానికి కూడా లేదు. అలా ఆ ఉద్దేశంతో నేను అందుకే రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో మీకు చాలామంది పరిచయం, 2 వ్యక్తులతో బాగా స్నేహం చేశారు. కానీ సాధారణంగా జైల్లో కొంతమంది క్రిమినల్స్ కలిసి కొత్త మర్డర్ చేయడానికి ప్లాన్ వేస్తుంటారు, లేదా కొత్తగా దొంగతనం చేయడానికి ప్లాన్ వేసుకుంటారు అనేది పోలీసులు అంటుంటారు, నిజమేనది? అది కొత్తగా ఏం కాదు సార్. వాడు ఇప్పుడు బయటకు వస్తాడు, పోలీసులు చెప్పేది 90% నిజం ఉండదు. ఇప్పుడు జైలు శాఖ వేరు, పోలీసులు అనగానే వాళ్ళు ఒకటే అనుకుంటారు అందరూ. పోలీసులు వేరు, వీళ్ళు వేరు. వీళ్ళది ఎలా ఉంటుందంటే, నిజంగా స్నేహం ఎవరైనా చేస్తారు, కాదంటలేదు. హఠాత్తుగా బయట కనపడ్డానే అనుకోండి, నేను రాన్నా అని నాతో ఛాయ్ తాగుతాడు. అది ఇంకో దొంగ కలిశారనుకోండి, వీడు దరిద్రుడై ఉన్నాడు అనుకోండి, అక్కడ వాడిని ఉండనీయట్లేదు. ఇప్పుడు నేను ఆంధ్ర వెళ్తే నాకు షీట్ ఓపెన్ చేస్తారా నన్ను ఎన్నిసార్లు తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్కి? మహా అయితే పండక్కే తీసుకెళ్తారు, ఏదైనా పెద్ద ఎలక్షన్ మూమెంట్లో తీసుకెళ్తారు, లేకపోతే ఈ వినాయక చవితికి ఆంధ్రాలో వీటికే తీసుకెళ్తారు, పందింకోళ్ళు సంక్రాంతికి అప్పుడు తీసుకెళ్తారు. ఆ నైట్ తీసుకెళ్తారు, పగలు వదిలేస్తారు, అంతే తప్ప. వెళ్ళే ముందు రాజమండ్రి జైల్లోకి మీరు శిక్ష పట్టు వెళ్ళిన తర్వాత మీ యూనిఫామ్ కూడా చేంజ్ అయిపోయింది. ఆ యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఏమనిపించింది? ఇక ఇది తెల్లగా ఉంటుంది నా జీవితం, అంటే ఇక ఆశ లేదు ఏమి, ఇక ఉన్న నాళ్ళు జైల్లో ఉంటామే అన్నట్టుగానే వచ్చేసాను. ఆ తర్వాత జైల్లో కూడా ఆశలు కలిగిస్తారు సార్లు. అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఒక రకంగా ఉంటుంది, జైలు ఒక రకంగా ఉంటుంది. జైల్లోకి వెళ్ళిన తర్వాత జనరల్గా కన్వర్ట్ అండ్ ప్రిజనర్కి అక్కడ కొంతమందికి పనులు చేయించడం, వాళ్ళకి ఇష్టమైన వర్క్ చేయించడం కానీ చదువుకోవడం కానీ అవకాశం ఉంటుంది. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నావు?
నేను ఫస్ట్ ఏ రంగాన్ని ఎంచుకోలేదండి, ఏ పని చేయలేదు. ఎందుకంటే ఏమో వెళ్ళంగానే ఏం పనికి వెళ్తాం, ఏం చదువుతాం, చదువు కూడా ఉంది, ఓపెన్ డిగ్రీ రాయంటారు, అది 10th కట్టనంటారు, ఏ చెప్తారు. వెళ్ళంగానే ఎవరికి చేయాలని ఉంటుంది. మీరు ఆఫీసర్ అయినా అవ్వచ్చు, మీరు తిడితే ఎందుకు ఊరుకుంటా. ఇక ఒక మూర్ఖత్వం నాకు వచ్చింది, నేను చెయ్యను, ఇంతకన్నా అయ్యేది ఏం లేదు, నేను వెళ్ళను, తింటా పడుకుంటా అంతే. అలానే ఉన్నాను, 6 నెలలు ఉన్నాను. ఉన్నా చిరాకేసింది. చిరాకేస్తే ఇట్లానే తిరుగుతున్నా. నువ్వేం చేస్తావని ఏదో ఒకసారి పరిచయం అవటం వలన ఒక్కొక్కసార్లు పరిచయం అవుతారు. ఏం చేస్తావు, కార్పెంటర్ వర్కా, మరి చక్కగా బ్రహ్మం గారి దగ్గర చేసుకోవచ్చు కదా ఆ స్టీల్ ఫ్యాక్టరీలో అనగానే సరే వెళ్ళి ఆడికి వెళ్ళి 2 రోజులు చూడటం. అక్కడ పద్ధతులు బాగున్నాయి అనుకో, సార్ ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తేనే కదా సార్ మనం ఉండేది. అలానే ఖైదీలు ఇస్తారు, ఎవరికి ఏం చేస్తారులే కానీ వాళ్ళది వలన భయం పోయింది నాకు. రాజమండ్రి గుంటూరులో ఉన్నప్పుడు భయపడ్డాను. అటు పాత జైల్లో వేయగానే అటంతా పెద్ద రౌడీలు అది ఇదని భయం వేసింది. ఆ తర్వాత ఎవరు రౌడీలతో తింటే జైలు చుట్టూ తిరగటమే అని తెలిసింది. అందుకని రాజమండ్రి జైలుకి వెళ్ళిన తర్వాత కొంచెం సీనియారిటీ రావడంతో ఇక ధైర్యం కూడా వచ్చింది. ఇక ధైర్యం వచ్చి కార్పెంటర్ పని నేర్చుకున్నాను. నేను బయట చేసే కార్పెంటర్ వర్క్ కాబట్టి సరే ఇది చేద్దాము అన్నట్టు ఆడికి వెళ్ళంగానే పనిలో తీసుకున్నారు. చేశాను కొన్నాళ్ళు ఆడ. అట్లా చేసి డిఎస్ గారి దగ్గర ఇక పనిలో పడిపోయాను. అంటే ఇక చూస్తున్నాను ఇప్పుడు పలానా ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఎలా ఉంది, వర్క్షాప్లో పనిచేసే వాళ్ళకి ఎలా ఉంది అని చూసుకున్నాను, కంపేర్ చేసుకున్నాను. సరే ఉన్న బతుకులో కొంచెం బెటర్గా బతకటం మంచిది కదా అనుకున్నాను. ఇట్రా అనే బదులు ఇట్రా మా అంటాం బాగుంటుంది కదా. జైల్లో కూడా అరేతో కొట్టించుకోలేదు నేను ఏ సార్తో కూడా. ఇప్పుడు మా జైలు ఉంది మంగళగిరి, అక్కడ నేను తెలుసు మేమేందో తెలుసు, మేము ఆ ఊరోళ్ళమని తెలుసు, మాది మర్డర్ కేసు అని తెలుసు కాబట్టి మా జోలికి రారు. అది ఓకే అయిపోయింది. తర్వాత గుంటూరు వచ్చాం, గుంటూరులో కూడా మా కేసు చూసి రాజమండ్రి జైల్లో డిఎస్ గారి దగ్గర మీరు అసిస్టెంట్ చేరిన తర్వాత మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చిందా? అంటే ఆయన దగ్గరికి వెళ్ళే ముందే వచ్చింది నాకు దేవుడి దయ వల్ల. అక్కడ ఎలా అయిందంటే ఉన్న దానిలో మంచిగా బతుకుతున్నాను అంటే బ్యారక్కి నేను జైల్లో పంచ్ నెంబర్లని ఉంటారు సార్. పంచ్ నెంబర్లని 6 ఉంటారు. 6ని ఎన్నుకుంటారు అందరు బ్యారక్లో కలిసి, అన్ని బ్యారక్లు కలిసి ఒక జైలుకి 6ని ఎన్నుకుంటారు. 6లో నేను ఒకడిని మా బ్యారక్ నుంచి రాజమండ్రిలో ఎన్నుకున్నారు. అలా పంచిగా చేస్తున్నాను నేను. అప్పుడు నాకు ఆఫీసర్లు అంటే ఎవరు తెలుసు కానీ దగ్గర అయ్యాను ఆఫీసర్లకి. నేను శాంపిల్స్ తీసుకెళ్తాం. ఇప్పుడు మటన్ వచ్చేది మాకు, మటన్ వస్తే ఆ మటన్ తీసుకోవాలి, మేము ఉండాలి 6. మేము 6 ఉండాలి. డిఎస్ గారు ఉంటారు, సూపరింటెండెంట్ గారు ఉంటారు, జైలర్లు, డాక్టరు అందరూ ఉంటారు. మాకు నచ్చలేదు అనుకో, మా 6కి నచ్చకపోతే అది రిటర్న్ చేయాల్సింది. ఆ చికెన్ అయినా మటన్ అయినా మాకు ఇవ్వాల్సిన రేషను అలానే అడిగి తీసుకుంటాము. వాళ్ళు ఇచ్చింది తీసుకొని వెళ్ళి వండే వాళ్ళు కూడా ఉంటారు, అది కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మా ఖైదీల్లో. ఎలాగ అమ్ముతారు? అమ్మేస్తామంటే ఇప్పుడు మాకు 10 కిలోలు వస్తాయి అనుకోండి, 3 కిలోలు రేషన్ స్టోర్లోనే వదిలేస్తాం, రేషన్ స్టోర్లోనే. ఇక అంతే, అది అమ్మేసినట్టే లెక్క. నాకు 200 ఇవ్వన్నా, మరి ములాఖత్ వస్తుంది, మా ఇంటికి పంపుకుంటా అంటే ఇస్తారు. ఆడెప్పుడూ పునాది వేసుకొని ఉన్నాడు. ఇప్పుడు నేను 10 ఏళ్ళు జైల్లో ఉన్నాను, నాకు పునాది లాగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళమని నన్ను జైలుకి భయం ఉండదు. కాకపోతే ఏంటంటే కొంత లేట్ అయింది అనిపించింది, అంతే తప్ప మనం చేయడానికి ఏం లేదు. ఇక అలా ఎలా అమ్ముకుంటారు ఖైదీలు సొమ్ము అని కూడా మా వాళ్ళే అంటారు. పంచిగా ఎన్నుకునేటప్పుడే చెప్తారు, ఇలా నువ్వు చేయొద్దు నరేంద్ర, నువ్వు నిలబెట్టాలి మన బ్యారక్ పరుగు. రాజమండ్రి జైల్లో అప్పట్లో కొంతమంది క్రిమినల్స్లో మనోహర్ అనే వ్యక్తి కూడా ఉండేవాడు. అతను మనోహర్, శ్రీలక్ష్మి మర్డర్ కేసు, అతను ఏ విధంగా ఉన్నాడు? అతను మరి బయట చెప్పినంతగా ఏం లేదు. అతను ఎప్పుడు బాగా చదువుతాడండి. అతను బుక్స్ బాగా చదువుతాడు, బుక్స్ ఎక్కువ ఉండేవి, బాగానే చదువుతూ ఉండేవాడు. గుండు చేపించారు,
సన్నగా అయిపోయాడు నేను వెళ్ళేప్పటికి. సత్యం బాబు సత్యం తర్వాత సత్యం బాబు అతను వైజాగ్లో ఉన్నాడు సార్. అంటే అది ప్రత్యూష కేసు, ఆయుషాను వాడిని చూసే అంటాం మేము, ఎందుకంటే వాడు చోరీ కేసోడు. అయితే వాడిని చూసే ఉంటాం కానీ చోరీ కేసులు అంత గుర్తుండేది. వచ్చి కేసులో అతను జంగుతనం అలాంటివి చేస్తూ వచ్చేవాడు. వాడిని ఆ కేసులో ఇరికిచ్చారా అని అనేవాళ్ళు. అవన్నీ తెలియని దాని గురించి మనం చెప్పలేం కదా సార్. అయితే వీడికైతే అంత లేదు. అది మనోహర్ కాదు, ఈ రామ్ సత్యబాబు సత్యంబాబు అతనికి అంత లేదు మరి. అందుకే అనుకుంటా అతనికి మొన్న గవర్నమెంట్ తరఫున ఒక స్థలం. అయితే రాజమండ్రి జైలు నుండి చల్లపల్లి జైలుకి ఎందుకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు? మా అమ్మ గురించి. అంటే మా అమ్మ నాకు సంవత్సరానికి 2 సార్లు వచ్చేది. ఒకటి నా పుట్టినరోజుకి, 2 ఆ సంవత్సరంలో ఏదో ఒక రోజు వచ్చేది ఆమె కుదిరినప్పుడు. అంటే హైదరాబాద్ నుంచి రావడానికి కనీసం 2,000 అన్నా అవుతాయి నాకు ఇవ్వాలా, అలా చేయాలన్నా. ఎందుకులే అన్నట్టు నేనే ఎంఓ చేయించుకుంటూ ఉండేవాడిని మా అమ్మతో. అమ్మ నువ్వు రాకమ్మా ఎంఓ చేయంటే ఎంఓ చేస్తూ ఉండేది. నెలకి 1,000, 2,000 అలా. ఎందుకు జైల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఉంటాయి కదా? అవును, నేను పని చేస్తుంది ఎప్పుడు అంటే 3 ఏళ్ళు గడిచాక నేను పనికి వెళ్ళాను. నేను జైలు ఆల్రెడీ జిల్లా జైల్లో 1 ఇయర్ అయిపోయింది. సెంట్రల్ జైలుకి వచ్చా. అక్కడ 2 సంవత్సరాల దాకా నేను ఏ పని చేయలేదు, చేయబుద్ధి కాలేదు అసలు. నాకు నేనుగా సెట్ అవ్వడానికే టైం పట్టింది అక్కడ, నా మైండ్ సెట్ చేసుకునేప్పటికీ అంత ఇక అయిపోయింది. 2 ఇయర్స్ అమ్మగారి కోసం రాజమండ్రి నుంచి చర్లపల్లి జైలు. ఓకే, చర్లపల్లి జైలుకి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం ఏ విధంగా కనిపించింది? ఇక్కడ అక్కడికన్నా ఎక్కువ ఇక్కడే గాలి అలవాట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ చర్లపల్లి. అక్కడ బ్రిటిష్ పరిపాలన అంటారు, అది అక్కడ ఉంది ఆంధ్రాలో. ఇప్పుడు కూడా పోలీసులకు కూడా అక్కడ అంతే. ఇక్కడ ఏంది అంటారు ఇక్కడ పోలీసులు, ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే అక్కడ సార్ అంటారు. ఇక్కడ రాగానే క్యావయాజీ అంటే ఒక 4-5 భాషలతో అలా అనేప్పటికీ నాకు కూడా అర్థమైపోయింది. నాతోనే గొడవ పెట్టుకున్నారు ఆంధ్ర వాళ్ళ, అది ఇదని. ఆంధ్ర వాళ్ళ అన్నట్టు నాతోనే గొడవ పెట్టుకున్నారు. వచ్చిన కొత్తలో నేను ములాఖత్ మాట్లాడుతున్నా, వాడు అటు పక్క ఉన్నాడు, నేను ఇటు పక్క ఉన్నా. ఇంకా నేను మమ్మల్ని లోనికి తీసుకుంటాను అనమాట. ఇన్నర్ ములాఖత్ ఉంటుంది మాకు లైఫర్లకి. ఇన్నర్ ములాఖత్ తీసుకుందాం, 2 నిమిషాలు నాకేమైనా కావాల్సినవి ఉంటే మళ్ళీ తేవటానికి ఇక్కడే ఒకసారి మాట్లాడుకొని చెప్తాం అనమాట. ఈలోపు అక్కడ గొడవ అయ్యేది. ఆడు మమ్మ మీదకి వచ్చేది, రేయ్ జరగరా క్యావరే అని ఆంధ్ర అన్నట్టుగా తిట్టాడు. అమ్మ నువ్వు ఇటు రా అమ్మ అని చెప్పేసి, మరి నేను ఎవరితో మాట్లాడాలి? అక్కడ జవాన్ దగ్గరికి వెళ్ళా. ఆ లంజా కొడుకు నువ్వు వెళ్ళి పట్టుకో అన్నాను ఇంతే. అని పట్టుకొని లోనికి తీసుకురా అన్న. ఈడేం పతాడు, నువ్వు సారీ చెప్పు, నువ్వు సారీ చెప్తా. అది డిప్యూటీ జైలర్లో సరిగా ఉండరు ఆ టైంలో అక్కడ. సరే అని చెప్పేసి ఇక వదిలేసానండి. ఇప్పుడు నేను మంది కోసం జైలుకి వచ్చాను, నా తల్లిని నా కోసం వస్తే వాడు మీద పడుతుంటే ఎలా ఉంటుంది? వాడు వాళ్ళ మనిషిని చూడటానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఆయన దొరుకుంటే ఏం చేసేవాడు? తన్నేవాడిని, బుద్ధి వచ్చేటట్టు తంతాను సార్. అంటే చంపలేను, ఇక నా వల్ల అవి చేయలేము కూడా. ఒకసారి ఇది ఏమన్నా సినిమాలా సార్ 4-5 మర్డర్లు చేసి కాళ్ళు వేసుకొని తిరగటానికి? కిరాయి మర్డర్లు అన్నా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు అన్నీ వదిలేసుకున్నారు. కిరాయి మర్డర్ వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తారు, కిరాయి మర్డర్ చేస్తారు, వాళ్ళు అన్నీ వదిలేసుకుంటారు. వెల్ సెటిల్ చేసి వస్తారు ఇంట్లో, వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తారు, వాళ్ళ ఆవిడికి అన్నీ చూస్తారు, 2-3 సెంట్లు భూమి కొనుక్కుంటారు, పొలం ఎంతో కొంత పెట్టుకుంటారు. వీడు యాడ్ చేస్తే ఏముంది, 10 ఏళ్ళ తర్వాత వదిలేసిద్ది గవర్నమెంట్ అని వీడికి తెలుసు కదా. అలా ఉంటుంది వాడి. సరే, చర్లపల్లి జైల్లో కొత్త వాతావరణంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఏ విధంగా ఉండేది? ఇక్కడికి రాగానే ఇక చర్లపల్లి జైల్లో రాగానే అది ఒక హైటెక్. నాకు అలాంటి జైలు ఎప్పుడు చూడలేదు. రాజమండ్రి జైలు వెళ్ళగానే నిజంగా భయం వేసేది, ఆ గేట్ చూస్తేనే భయం వేసేది. ఇదేదో కాలేజీ గేట్ లాగా ఉంది వెళ్ళంగానే. సరే వెళ్ళాం లోనికి, బ్యారకులు అన్నీ చూసాము. వెళ్ళంగానే ఊడు అన్నారు. అప్పటికే నాది 5 ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చేప్పటికి. 5 ఇయర్స్ దాటింది. నన్ను ఊడు అన్నారు. నేను ఊడిచేదేందిరా అని అన్నాను. ఇక అయిపోయింది. ఆడికి అర్థమైంది, ఆ సార్లు కూడా చూశారు.
సర్లే అని రౌండ్లో పెట్టారు. అప్పుడు మాకు ఈసారి ఉండేవాళ్ళు కేఎల్ శ్రీనివాసరావు గారు సూపరింటెండెంట్ గారు, కేఎల్ శ్రీనివాసరావు గారు సూపరింటెండెంట్ గారు ఉండేవాళ్ళు. రౌండ్స్కి వచ్చారు అంటే మమ్మల్ని ఏ జైలుకైనా పాతోళ్ళైనా 5 ఏళ్ళైనా కానీ ఇక్కడ రాగానే 3 రోజుల తర్వాత మమ్మల్ని బ్యారకులు మారుస్తారు, వర్క్షాపులు రాస్తారు మాకు. ఈ 3 రోజుల్లో జైలు ఏందో మాకు తెలిసిపోయింది అనమాట. ఒక బ్యారక్లో వేస్తారు మమ్మల్ని, ఏ బ్యారక్లో ఎవరెవరు ఉంటారు అనేది తెలిసిపోయింది. సరే అని చెప్పేసి నన్ను ఒక బ్యారక్లో వేశారు. ఇక నేను ఒక్కడినే, నాతో పాటు వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు నా కేసులో ముద్దాలి కదా, నేను ఒక్కడనే వచ్చాను ఇక్కడికి. ఇక్కడ రాగానే ఒక బ్యారక్లో వేశారు. నాకు షటిల్ ఆడటం అంటే ఇష్టం. పొద్దున్నే అందరూ షటిల్ ఆడుతూ ఉండేవాళ్ళు, సార్లు కానీ. దాదాపు 10 సంవత్సరాలు చెర్లపల్లి జైల్లో, అంటే తెలుసో తెలియకో నేరం చేసి సబ్ జైలు దగ్గర నుండి సెంట్రల్ జైలు వరకు ఉన్నప్పుడు అప్పుడప్పుడైనా సరే అమ్మా నాన్న గుర్తు రావడం, చెల్లి గుర్తు రావడం, వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏమనిపించింది? గుర్తు రావటం అంటూ ఉండదు సార్, గుర్తు వస్తూనే ఉంటారు. రాఖీ పండుగ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. 10 ఏళ్ళు రాఖీ కట్టించుకోకుండా ఉన్నాను ఈ చేతికి. ఇప్పుడు అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు రాఖీ పండుగ వస్తే వెళ్ళబుద్ధి కాదు. ఎందుకు 10 ఏళ్ళ నుంచి లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపించాలి నేను? అంటే నా చెల్లికి ఉంది. ఇప్పుడు నా చెల్లి మా బావ దగ్గర, అంటే మన ఇంటి అమ్మాయి కాదు ఆ అమ్మాయి. ఇక మన ఇంటి అమ్మాయి కానప్పుడు మనం ఆ అమ్మాయి మీద ఎందుకు? నేనే వెళ్ళి కట్టించుకోవాలి. తను వచ్చి కట్టలేదు అంటే రాలేక కాదు, జైలు అంటే వాళ్ళకి నచ్చదు, రాలేదు. ఇప్పుడు నేను బయట ఉన్నా, నేను బయటకు వచ్చాక కూడా 5-6 ఏళ్ళు పట్టింది నేను సెట్ అవ్వడానికి. అన్ని జైల్లో కొంతమంది మిగతా ఖైదీలకి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి రాఖీ కడుతున్నప్పుడు మీకేమనిపించింది? చాలా ఆనందకరమైన బాధ ఉండేది సార్. అక్కడ ఆనందపడాలో బాధపడాలో తెలియదు, ఒక 2 విధాలుగా ఉండేది. ఈ దరిద్రం ఏందిరా, చెల్లితో లోన్ కట్టించుకుంటాం అని ఒకటి అనిపించేది. ఒకటి ఇలానే వచ్చి కడుతున్నారు కదా వీళ్ళకి, మీకు అది లేదు, నాకు అది కూడా లేదు కదా. అంటే నాది అంత వెనకబడిన కుటుంబం అది బాగా, అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, రిలేషన్లో బ్యాక్ సపోర్ట్ లేకపోవటం కానివ్వండి, ఎవరైనా సపోర్ట్ చేస్తేనే. కాబట్టి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అంతంత మాత్రం అప్పుడు. ఇప్పుడు నేనున్నాను, ఈ టైంలో చేస్తే ఏందమ్మా వాడు 10,000 ఇస్తాడు, ఈడు 5,000 ఇస్తాడు అని అంటే వేరు సంపాదించాడు. తండ్రి చనిపోయిన తర్వాత గాలిగా తిరిగానని నరేంద్ర అనుకోని సంఘటనలో జైలుకి వచ్చిన తర్వాత మీ కుటుంబీలు అంటే బంధువులు అందరూ మీ అమ్మగారు కానీ మేమందరం కానీ చేరదీసేవారా, లేదంటే ఏదో చులకనగా చూసేవారా? చులకనగా చూడటం కాదు కానీ పైకి బాగానే నటిస్తూ మాట్లాడతారు. ఇప్పుడు నేను కూడా ఇలా మాట్లాడుతున్నానంటే నటిస్తూ మాట్లాడుతున్నాను, నిజం మాట్లాడుతున్నాను, అది నాకు తెలుసు. ఇప్పుడు నా గురించి తెలుసు, నేను చెప్తుంటే వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ గురించి నటించాల్సిన అవసరం నాకు లేదు. రిలేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళ నడవడికను బట్టి అర్థమైపోయింది. ఇప్పుడు నిజంగా ప్రేమ ఉన్నోళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, దొంగ ప్రేమలు ఉన్నోళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. వాళ్ళు ప్రేమగా మాట్లాడవసరం లేదు. ఇప్పుడు మా మేనమామలు ఉన్నారు, మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పాను నేను. మా మేనమామలు పట్టించుకోలేదని చెప్పాను కానీ మా మామూలకి నా మీద ప్రేమ లేదని చెప్పి వాళ్ళు ఎవరైనా ఒకసారి జైలుకి వచ్చారా? ఎవరు రాలేదు. మా మాయ ఒకసారి వచ్చాడు, జిల్లా అది సబ్ జైల్లో ఉన్నప్పుడు, అది దగ్గర కాబట్టి వచ్చాడు. ఫ్యాన్ చూశాడు, క్యారమ్ బోర్డు చూశాడు, ఇద్దరమే ఉన్నాం, ఇంకోటి లేడు. కోర్టుకో ఎక్కడికి వెళ్ళాడు, 3 ఉంటాం ఒక రూమ్కి వచ్చి. 2 తన్నుకున్న ఒకటి ఆపాలి కాబట్టి అందుకని చెప్పేసి మా మాయ వచ్చాడు. ఒక 10 నిమిషాలే ఉన్నాడు, వచ్చాడు చూశాడు, బాగానే ఉంది ఏడే, ఆడైతే పొలం వెళ్ళాలా, గడ్డికి పోయాలా, గేదెలు మేపాలా, ఏడే బాగుంది, టైంకి పెడుతున్నారుగా, ఫ్యాన్ ఉంది అన్నాడు, వెళ్ళిపోయాడు. అది వాడికి అర్థమైంది. అంటే మీరు జైల్లో ఉన్న తర్వాత కుటుంబ సభ్యులందరూ దూరం వెళ్ళడం జరిగింది. నేను జైల్లోకి వెళ్ళాకే, అంటే మేము ఉన్నది 2, మా అమ్మ నేను, మా నాన్న లేడు, మా చెల్లి పెళ్లి చేసేసాం. వెళ్ళిపోయాక వాస్తవంగా 1 ఇయర్ పెళ్ళైన చెల్లికి పెళ్లి చేసి 1 ఇయర్ అయ్యాక తండ్రి లేడు, ఉంది తల్లి, అన్న ఇట్లా జైలు పాలయ్యాడు. సరే అన్న గాలివాడు అయినా అయ్యాడు. కొంతమంది జైల్లో రాకపోయినా బయట కూడా గాలివాళ్ళు ఉన్నారు. నేను జైలుకి వెళ్ళాను. మా బావ ఏమని చేసుకున్నారు వాళ్ళు, ఒక బామ్మరిది ఉంటే బాగుండు,
అని చెప్పేసి మా చెల్లిని చేసుకున్నారు అని అప్పుడు తెలిసింది నాకు. ఉన్న ఒక బామ్మర్దేమో జైల్లో వెళ్ళి కూర్చున్నాడు అని మా అమ్మతో అన్నారంట. ఇలా అనుకుంటున్నారా అది ఇది అంటే, అయితే ఇంతవరకు మా బావ ఏమనలేదు. మా చెల్లి ఇక మా చెల్లికి పుట్టిల్లు అనేది లేకుండా పోయింది, లేదు మాకు. ఎందుకంటే మా అమ్మ ఒక చాటుగా ఉంటుంది, అక్కడికి వచ్చి మా చెల్లిని ఉంచలేము. అంటే మా ఇంట్లో సౌకర్యమైన వస్తువులు ఉన్నాయి, మేము ఉంటుంది అద్దిల్లు. మా నేను జైల్లో పడంగానే ఏం చేసింది మా అమ్మ, అన్నం కూర వండుకోవడానికి ఒక స్టవ్ అంతే. తచ్చిమై బీరువాళ్ళు మొత్తం అసలుకి ఏం ఉంచుకోలే, ఫ్యాన్ కూడా వద్దండి మా అమ్మ, కరెంట్ బిల్లు దండగా అని చెప్పి. కానీ జైల్లో ఉన్న నరేందర్కి ఇందాక మీరు చెప్తున్నట్లు అమ్మతో పాటు ఇంకొక మహిళ వచ్చి కలిసేవారు, పెళ్లి చేసుకోబోయాం అండ్ అంత టైము ఏ విధంగా దొరికింది అమ్మాయితో పరిచయం? అయితే నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు అండి, అంటే ప్రేమ వ్యవహారం? ప్రేమ అని కాదు, మా అమ్మకి వాళ్ళమ్మ పరిచయం. అంటే మా అమ్మ హైదరాబాద్లో పనికని వచ్చింది కదా, వచ్చినప్పుడు మా అమ్మకి వాళ్ళమ్మ పరిచయం అయింది. ఇక వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. సరే ఈ అమ్మాయి మా అమ్మకి ఇది నా కూతురు అని చెప్పింది కదా వాళ్ళమ్మ, అట్లా ఈ అమ్మ బాగున్నామంటే మా అమ్మకి మనీ ఆర్డర్లు చేయటం. ఇక ఈ పిల్లకి అప్పచెప్పింది నేను రాజమండ్రిలో ఉండగా. సరే ఈ అమ్మాయికి అప్పచెప్తే ఈ అమ్మాయి మనీ ఆర్డర్ చేసేది, రిటర్న్ తన ట్రూ అడ్రస్ హాస్టల్తో పెట్టుకునేది. నేను రిప్లై కూడా ఈ అమ్మాయికి రాసామండి. ఎందుకంటే ఈ అమ్మాయికి రాస్తే మా అమ్మకి చెప్పింది, మా అమ్మకి ఆ లెటర్ చూపించింది. అంటే మా అమ్మ ఒక అడ్రస్కు లేదు అని నేను అసలు అడగలేదులేండి. అమ్మ ఎట్లున్నావు, ఎలా బతుకుతున్నావు, నువ్వు ఎలా సంపాదించి నాకు పెడుతున్నావు అని కూడా అడగలేదు. మా అమ్మ ఇస్తుంది తింటున్నాను, ఎలా తింటున్నాను, ఎంత బాధపడుతూ తింటున్నానో అది నాకు తెలుసు. మా అమ్మ ఇస్తుందని అడగటానికి కూడా నాకు అర్హత లేదనమాట, అందుకని నేను అడగలేదు. అడ్రస్ అడగలే, ఏం అడగలే. ఈ అమ్మాయి ఫ్రమ్ అడ్రస్ ఉంది కాబట్టి ఈ అమ్మాయికి ఉత్తరాలు రాసేవాడిని, ఎంఓల్ చేసేది. ఏ విషయాలు ఉన్నా మా అమ్మకి అలా చెప్పేది. అమ్మ వచ్చే నెల రా అమ్మ ఇంకా అనేవాడిని, లేకపోతే వచ్చే నెలలో మీ అమ్మగారికి మీకు మధ్యన అమ్మాయి ఒక వారధిలాగా నడిచింది. కానీ అమ్మాయితో ప్రేమ వ్యవహారాలు స్టార్ట్ అయింది. అది ప్రేమ అని అంటారు, ప్రేమేం కాదు సార్. నాకు ఎవరు రావట్లేదు, నా రిలేషను పెద్దదే కదా. మా పెదనాన్నలు 5, వాళ్ళ కొడుకులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఇటు నా అమ్మ తరపు వాళ్ళు ఉన్నారు, ఎవరు రాలేదు కదా. ఎవరో ఇక్కడ మా అమ్మ ముక్కు మొహం తెలియని అమ్మ కోసం హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ని మాట్లాడి లాయర్ని పెట్టి, అంటే మా అమ్మకి తెలియదు కదండి, చెప్పాను కదా సార్ ఊరే. అలాంటిది ఈ అమ్మాయి సపోర్ట్ చేసింది. ఈ అమ్మాయి మా అమ్మకి సపోర్ట్ చేస్తూ మా అమ్మతో ఆమె చెప్పినవన్నీ మా అమ్మ కూడా ఏలుముద్దురు కాబట్టి మా అమ్మ కూడా ఈ అమ్మాయి చెప్పేది నాకు పంపేది. సరే అట్లా 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 నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చారు మా అమ్మ, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చింది, చూశాను. అప్పుడే ఆ అమ్మాయిని చూడటానికి మినిమం నాకు 6 ఏళ్ళు పట్టింది. 6 ఏళ్ళు పట్టింది. ఈ ఫోటోలైనా ఇప్పుడు నేను ఈ అమ్మాయి పంపడానికి తీసిన దాచి వెళ్ళింది, లేకపోతే ఉండేది కాదు. అలాంటి ఫోటోలు అవి. సరే అని చెప్పేసి వచ్చింది, చూశాను. ఇక జైల్లో అందరికీ మేనత్త కూతురు అనే చెప్తాను. ఎందుకంటే ప్రేమ ఇవంటే, ప్రేమ అంటే నేను అంటే ముందు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని మీరు చెప్పారా, అమ్మాయి చెప్పింది? ఆ అమ్మాయికి ఇప్పుడు కూడా నన్ను చేసుకుంటాను అన్నది, ఇప్పుడు కూడా అన్నది. ఇంకా పెళ్లి కాలేదు? అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను నిలదొక్కుంటున్నానండి కొంచెం. ఇక అమ్మాయికి ఇంతవరకు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు మీరు? నేను చెప్పేశాను. గొడవ అయింది వాళ్ళ ఇంట్లో. గొడవలు అంటే పెద్ద రక్తపాతాలు ఏం కాదు. అమ్మాయి ఒప్పుకుందా పెళ్లి చేసుకుంటానని? ఆ అమ్మాయికి ఒకప్పుడు ఉండేది, అంటే ఇప్పుడు మా అమ్మ మనసు మారింది. ఇప్పుడు కొడుకు లోన్ ఉన్నంతసేపు ఆ పిల్ల అవసరం కావాలనిపించింది మా అమ్మకి. ఇప్పుడు ఏమనుకుంటుంది, నా కొడుకు ఎందుకు ఆ పిల్ల, ఇంకా మంచి పిల్లని తెచ్చి చేయొచ్చుగా నేను అన్న మనసులో మా అమ్మకు ఉంది. కానీ అమ్మాయికి లేదు. ఆ అమ్మాయికి ఏం లేదు. ఆ అమ్మాయి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఆ రోజు పెళ్లి చేసుకుంటాను అనలేదు, ఈ రోజు చేసుకుంటానని అనలేదు. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉంది. ఆ అమ్మాయిని కూడా మనం ఎక్కువ ఫోర్స్ చేయను. అంటే చెర్లపల్లి జైల్లో ఉన్న టైంలో
ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారం పక్కన పెడితే బయటికి వస్తామన్న విషయం ఎప్పుడు తెలిసింది? ఇక మాది 10 ఏళ్ళు పూర్తయిందండి. ఇక కోరిక ఉంటుంది, రిమిషన్ ఒక 3. ఇక లోన్ ఎటువంటి రిమార్కులు లేవు నాకు, సార్లతో అందరితో మంచిగా ఉన్నాను. ఇక రిలీజ్ అవుతా, ఎప్పుడు జీవో ఇస్తే అప్పుడు రిలీజ్ అవుతాను అనుకుని డిసైడ్ అయిపోయి, అదే టైంలో కాసేపు రోజు సీఎం ఉంటాడు, కాసేపు ఏమో కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడు. అట్లా 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 డిలే అవుతూనే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే నా జీవో వచ్చేసేది. నేను అప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంది కదండి, ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో స్టాల్ వేయటానికి వచ్చాను. మా జైలు స్టాల్ ఉంటుంది ఒకటి, అందులో ఆ స్టాల్ వేయటానికి వచ్చాను. 7:30 నరేంద్రని తీసుకొని రండి, వాడు జీవోలో ఉన్నాడు, రిలీజ్ అవుతాడు అని చెప్పారు. అసలుకి అందులో ఇద్దరమే ఉన్నాం రిలీజ్ అయ్యేవాళ్ళం. నా పేరే ఫస్ట్ వచ్చింది, ఎందుకంటే వాడికన్నా సీనియర్ నేను. ఎంత ఆనందంగా వెళ్ళామంటే అసలు గోలండి. ఆ రోజు నాంపల్లి నుంచి అక్కడికి వెళ్ళేప్పటికి 10:30, 11 అయింది. 11 అయ్యాక ఇక ఎమ్మంటే సార్లు ఫోన్ చేసేసాను. ఫస్ట్ EMI చేశాను మా ఆవిడకి. మా ఆవిడకి చేయగానే మా ఆవిడ మా అమ్మకి చెప్పేసింది. ఇక పెళ్ళి కలదంటున్నా మా ఆవిడ, ఇక మా ఆవిడే అంతే, లవరు ఇవన్నీ గలీజ్గా ఉంటాయి సార్, నాకు నచ్చదు. ఇంకా మా ఆవిడే తను అనుకోని మా అమ్మ అనుకొని వాళ్ళ అమ్మ అనుకోని మా ఆవిడే అంతే. ఇప్పుడు చేసావు, తర్వాత ఎవరికి చేసావు సార్? మీ అమ్మగారికి చేసావా? నేను చేయలే, ఇంకెవ్వరికి చేయలే. ఎందుకంటే మిమ్మల్ని 10 మందిని చేయండి అని మీకైతే బతిలాడాలి. మిమ్మల్ని ఒకరి నెంబర్కి ఫోన్ చేసి సార్ ఈ విషయం చెప్పండి అంటే తను 10 మందికి చెప్పింది, నా వ్యక్తి కాబట్టి. అందుకే ఎవరు మెయిన్ అయితే వాళ్ళకి వెళ్తే చాలు, వాళ్ళు అందరికీ పంపుతారు కాబట్టి మా అమ్మకి మా చెల్లికి చెప్పేసి, అంటే ఇంకెవరు లేరు. ఇక మా ఫ్రెండ్స్కి ఇది చెప్పంగానే వాళ్ళు ఇక టీవీల దగ్గర కూర్చున్నారు. స్క్రోలింగ్ వస్తుంది, ఖైదీల క్షమాభిక్ష అని చెప్పేసి వాళ్ళకి స్క్రోలింగ్ వస్తుంటే వాళ్ళు ఇక ఈ అమ్మాయికి ఫోన్లు చేయటం అలా జరిగిపోయింది. ఇక బ్యారక్ వెళ్ళాను. కొంతమంది ఉంటారు నాతో పాటు రిలీజ్ అవుతానని, చాలామంది ఉంటారు. అంటే నాకు ముందు వెళ్ళిన వాళ్ళు కూడా నేను అదే బాధపడ్డాను. వాళ్ళు వెళ్ళిపోతుంటే నాకు బాధ అనిపించేది. కానీ ఇక అదే నేను ఆ రోజు బయటకు అడుగు పెడతాం వేరు, నాంపల్లి ఎగ్జిబిషన్ రావటం, పనులు చేసుకొని వెళ్ళిపోవటము, అంత దూరం ఎప్పుడు రాలే నేను అసలు జైలు బయటికి. ఇక మా సప్రవర్తన బాగుంది కాబట్టి అప్పుడు బయటికి తీశారు. ఒక 2 రోజులు కొత్తగా అనిపించింది, కానీ అది కంచిలాగానే ఉంటుంది. ఇప్పుడు నా ఏమంటే కానిస్టేబుల్ లేకపోయినా సరే నాకు మైండ్లో కంచేసినట్టే, అది ఇది దాటితే ఏమైద్దో, ఇది దాటితే ఏమైంది. జైల్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇక అది గాలి నా కోసం గాలి వీస్తున్నట్టు ఆనందం కలిగింది. ఇక వచ్చే బయటకు రాగానే ఎవరు ఎదురయ్యారు మీకు? ఎవరు లేరు. నేను అర్ధరాత్రి పూట రిలీజ్ అయ్యాను. 1:30 అయింది. 1:30 అవుతే జవాన్ సార్లు ఉన్నారు, వరంగల్ సార్లు 2 ఉన్నారు, చాలా మంచి వ్యక్తులు. దాదాపు 45 ఏళ్ళు ఉంటాయి. ఆ సార్లు, అరే ఎలా వెళ్తావురా నువ్వు, ఇంటికి చెప్పావా అంటే ఈ అమ్మాయిని పిలవలేను, మా అమ్మని పిలవలేను, నేనే వెళ్ళాలి. సరే ఇక్కడైతే ఉండను కదా సార్, ఇంకా వాళ్ళు పంపించేశారు. బయటికి రాగానే 2 చేతులతో నేల తాకాను. ఇక బయటకు వచ్చేసా. ఇక సార్లను తీసుకొని రోడ్డు మీద తీసుకెళ్లారు. ఒక ఆటో అని పిలిచారు, మాదాపూరు, ఈ అబ్బాయి నాకు ఫోన్ కూడా లేదు కదా సార్, వాడి నెంబరే తీసుకొని, ఈసారి వాడి నెంబర్ తీసుకొని ఆ నెంబర్ మా ఇంటికి మళ్ళీ చేసి అమ్మాయి డైరెక్షన్ ఇస్తుంది. నేను వస్తున్నా, వీళ్ళు కానిస్టేబుల్ కదా, జాగ్రత్త తీసుకెళ్ళి మా వాడిని అంటే ఖైదీ అని చెప్పకుండా ఒక రకంగా మా రిలేషన్ అన్నట్టు చెప్పి పంపారు. ఇక అలానే మాదాపూర్ వెళ్ళా. చక్కగా నేను వెళ్ళేపాటికి అసలు నా ఇంటికి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా మీరు అదే అంటూ ఉంటాను, చెట్టుకోగలం పుట్టుకోగలం అయ్యామని అంటాను చూసారా, అదే ఇది. ఎవరైనా రిలీజ్ అయితే ఎవరింటికి వెళ్తారు? వాడింటికి వెళ్తాడు. నాకు ఇల్లే లేకుండా పోయింది కదా సార్. నేను ఎవరింటికి వెళ్ళా? ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ మరి తన్నదా,
అయినా కానీ ఆ అమ్మాయి మీద ఉన్న నమ్మకం, వాళ్ళకున్న కమిట్మెంట్ వలన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళంగానే అబ్బో కృష్ణుడు పాదాల్లాగా తీసుకున్నారు నాది. తెల్ల పేపర్ ఒకటి పెట్టింది ఇంట్లో వెళ్ళంగానే. ఇంకా అట్లానే ఎక్కా, అది తొక్కాను. అంటే ఆ పిల్ల కూడా 10 ఏళ్ళ నుంచి చూసింది కదా సార్, ఇల్లు మొహం అనేది చూడలేదు కదా నేను. అది చూస్తాము, మా అమ్మ కూడా అంతే చూసిద్ది. ఇక నేను జైల్లో అనుకుంటాం వేరు, బయటకు వచ్చాక ఇలా ఉండాలి అలా ఉండాలని. అంటే బయటకు ఇంటికి అర్ధరాత్రి జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మాదాపూర్ వచ్చి ఫస్ట్ ఎవరిని కలిసావు? అమ్మని కలిసావా లేదా జైలుకి నీతో పాటు వచ్చిన అమ్మాయిని కలిసావా? జైలుకి నాతో కోసం వచ్చిన అమ్మాయిని కలిసాను. ఎందుకంటే మా అమ్మ వేరే దగ్గర ఉంటుంది, అక్కడికి లేడీస్ హాస్టల్ అది, మాకు ఇల్లు లేదని కూడా చెప్పిందండి. నేను వచ్చేసాను. అప్పుడు దాకా ఉండేళ్ళిందంట మా అమ్మ. తర్వాత అమ్మని ఎప్పుడు కలిసావు? తెల్లారంగానే మా అమ్మ, ఇంకా తెల్లారంగానే వచ్చేసింది మా అమ్మ రాగానే ఇక రెడీ అయ్యాం, పెద్దమ్మ గుడికి వెళ్ళాం. అట్లానే మా అమ్మ ఏదో మొక్కుందంటే ఇంతవరకు ఒక్క మొక్కు తీర్చుకోలేదు. ఎందుకు తీర్చుకోలేదంటే ఇప్పుడు నేను బయటకు వచ్చిన జైల్లో ఉన్నట్లే లెక్క అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఇంకా బాగుపడలేదు కాబట్టి, ఇప్పుడు బాగుపడుతున్నాను కాబట్టి. సరే వచ్చాము, ఇక మా చెల్లెళ్ళ ఇంటికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక ఏం ప్లానింగ్ అర్థం కాల, ఏం చేయాలో అర్థం కాలేదు. హ్యాపీగానే అయితే ఉన్నాం. కానీ బయటకు వచ్చిన తర్వాత మరి పెట్రోల్ పంపులు ఉద్యోగం ఎవరు ఇప్పించారు మీకు? అది ఎవరు అంటే లేదు, కొంతమంది నాకు చెప్తూ ఉన్నారు, ఇది చల్లపల్లి పెట్రోల్ పంప్ అని, చెంచలగూడ పెట్రోల్ పంప్ అని తెలుస్తుంది కదా సార్. నేను అట్లానే వెళ్తూ ఉండేవాడిని. నాకు తెలిసిన ఖైదీలు ఉంటారు కదా, అన్న రావచ్చు కన్నా పెట్రోల్ పంప్లో పని చేయొచ్చు కదా, 12,000 ఇస్తున్నారు కదా శాలరీ, 8 hours అన్న రా అన్న అది ఇది అనేవాడు. బతకలేనివాడు మళ్ళీ జైలు వాళ్ళు పంచని వచ్చి చేరాడంటారు, నేను చేయను రమ్మయ్య అని చెప్పేసి ఒక 6-7 నెలలు అలానే తిరిగాను. ఈ మధ్య తెలిసింది నేను, అంటే నేను వచ్చి మాదాపూర్ నుంచి మీర్పేటలో ఉంటుంది ఈ మధ్య ఒక 2 years నుంచి. ఈ 2 yearsలో తెలిసింది నాకు ఇలా పంపుల్లో పెట్టుకుంటున్నారని. రిలీజ్ అయిన ఖైదీలని పంపుల్లో పెట్టుకుంటున్నారని తెలిసింది. సరే అని చెప్పేసి అలా 6-7 నెలలు వేస్ట్ చేశాను. అంటే నాకు చేతి విద్య ఉంది, ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తాను అన్న, నాకు ఇంత పని వచ్చు, నాకు ఇంత అయితేనే వస్తా పనికి, అలా అని చెప్పి నేను 600-700 ఏమంటే ఎవరుగా నా పనికి తగ్గట్టే ఇస్తారు, 400 ఇవ్వన్నా అన్నాను. నేను రోజుకి 400 సంపాదించుకునేవాడు. అదే చాలా అనిపించేది నాకు నెలకి. అలా కొన్నాళ్ళు చేసుకుంటూ ఇలానే ఉండిపోయాను. ₹1 అంటే మా అమ్మని అడిగాను, అమ్మ నేను ఇది చేస్తా, నేను కారు కొనుక్కుంటా, ఆటో కొంటా, నేను వ్యాపారం చేస్తా, కూలి పనికి వెళ్ళను అని చెప్పి ఏ రోజు మా అమ్మని డబ్బులు అడుక్కోలేదు నేను. సరే, బంకులో ఉద్యోగం ఎలాగ వచ్చింది? ఈ పంపులో ఉద్యోగం ఇలానే తిరుగుతూ ఉన్నాను. తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, అతను కూడా రిలీజ్ అయిన ఖైదీ, కేసు కొట్టేపించుకున్నాడు, మర్డర్ కేసు అతను కూడా. అతను పరిచయం అయ్యి, అన్న తీసుకో ఇక్కడ వచ్చి ఉండన్నా, నీకేంది, ఇంకా నీకు 4 kilometers దూరంలో పడుతుంది ఇంకో పంపు, ఆ పంపుకి వెళ్ళిపో అన్న అది ఇది అన్నాడు. సరే చూద్దాం అంటూ ఆగాను. ఆగాక వెళ్ళి జాయిన్ అయ్యాను. ఆగి అతని వల్లనే ఒక ఆధార్ కార్డు ఇచ్చెళ్ళన్న నీది జిరాక్స్ అని అన్నాడు. ఆధార్ కార్డు 2 photos అడిగాడు, ఇచ్చేసి వెళ్ళిపోయా. ఫోన్ చేసి అన్న రామంటున్నారు అన్న అంటే 1st తారీఖు నుంచి వస్తానని చెప్పేసి 1st తారీఖు నుంచి వెళ్తున్నాను. ఓకే, ఫైనల్గా చెప్పండి నరేందర్ సార్, క్షణికావేశంలో క్రైమ్ చేసి లోపలికి వెళ్ళిన మీకు అక్కడికి వెళ్ళిన ఒక ప్రపంచం ఏంటో తెలిసింది, జైలు జీవితం. ఆ జైలు జీవితంలో కుటుంబాల బంధం ఏంటో తెలిసింది, తల్లిదండ్రుల యొక్క అభిమానం తెలిసింది, వాళ్ళ ప్రేమ కోల్పోయిన బాధ వచ్చింది. అటువంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మని వాళ్ళని జాగ్రత్త చూసుకుందామని ఒక బాధ్యతతో మీరు ఉంటున్నారు. ఇంత అంటే ఒక జీవితం నేర్పింది జైలు మీకు. వాస్తవం చెప్పాలంటే సగం జైలు నేర్పింది, సగం జైలు కూడా చెడు ఏదో కూడా ఎక్కువ చూపించింది కూడా జైలే. బయట ఉన్న నాకు అంత చెడు తెలిసేది కాదేమో బహుశా. అంటే మంచి ఏదో చెడు ఏదో జైల్లో మీరు నేర్చుకున్నారు పూర్తిగా. ఇప్పుడు ఉన్న యువతకి సెంట్రల్గా చాలామంది క్రైమ్ చేసి అలవాటు పడడానికి
ఆ యాంగిల్లో పోతున్న యువతకి మీ అనుభవం రీత్యా ఏం చెప్పబోతున్నారు? వీళ్ళకి వాళ్ళకి చెప్పే అంత టోళ్ళం కాకపోయినా సార్ మనం ఎంజాయ్ చేయొచ్చు జీవితాన్ని, దాన్ని ఒక పద్ధతిగా. ఇప్పుడు నైట్ అవుట్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. ఆ నైట్ అవుట్ చేయడానికి వెళ్తున్నాడు, వాడు దొంగతనం చేయడానికి వెళ్తున్నాడు, ఎవరికి తెలుసు? వెళ్తాడు. నేనే ఉన్నా, నేను రారా బాబాయ్ అనగానే వాడు వస్తాడు, నేను దారిలో ఏదన్నా చేస్తా, వాడు నేరానికి అలవాటు పడిపోతాడు. ఇవాళ చిన్నది చేస్తాను, రేపు పెద్దది చేస్తా, అలా 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 అలవాటు పడిపోతాడు. ఎవరైనా కానీ పని ఉంటేనే రోడ్డు మీదకి రావాలి, పని లేకపోతే ఇంటికాడే ఉండాలి. ఇప్పుడు ఇంటర్ చదివే పిల్లలు ఉన్నారు, వీళ్ళది మరీ ఆటకేతనం. వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఏమమ్మా వెళ్దామా ఎటన్నా, రేపు బర్త్డే పార్టీ ఉంది కదా, వాడికి పోయి 20 మంది ఉంటారు, ఆ 20 మందిలో ఇంకో 20 మంది ఉంటారు, ఇలా బర్త్డే ఫంక్షన్లు అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను నైట్ పెట్రోల్ పంపులో చేస్తున్నా కాబట్టి ఈ ఒక్క విషయం తెలిసింది నాకు. నేను నైట్ 12ంటికి డ్యూటీకి వెళ్తా, పొద్దున్న 6ంటికి డ్యూటీ దిగుతా, 6:30 7 అయింది. పిల్లలు వస్తారు, సరిగా వాడికి మీసాలు రావు, ఇంతే ఉంటాడు. ఏం చదువుతున్నావు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10th నుంచి ఇంటర్ రాగానే ఇక వాడు బండి తీసుకొని ఫ్రంట్ టైర్ లేపటము, వాడు కొట్టించుకునేది 30 రూపాయలు పెట్రోలు, పంపు బయట ఒక నుంచొని సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఇవన్నీ చూసి నా రోజులు గుర్తొచ్చాయి. చేయండి, మీ నాన్న మిమ్మల్ని పట్టించుకుంటే జాగ్రత్తగా ఉంటారు, లేదా నాలాగా జైలు జీవితం అయితే లేరా. ఒకడు వస్తాడు, ఏమన్నా ఏం చేశాను, ఏం కేసానండి ఇది, చెప్పు కాక ఏమైంది అంటారు. ఆడికి ఏం చెప్పాలి నేను, ఏం లేదులేరా అయ్యా, వాళ్ళే. అంటే తల్లిదండ్రుల బాధ్యత పెంచితే పిల్లలు బాగుంటారంట. తల్లిదండ్రుల బాధ్యత మెయిన్ కావాలి. ఇంకొకటి, వాడి తిరిగే స్నేహాలు కూడా అబ్జర్వ్ చేయాలి సార్. ఇప్పుడు తండ్రి అబ్జర్వ్ చేయాలి, చేయలేదంటే ఇక వాడు ఇప్పుడున్నాయి. మొన్న అత్తాపూర్ మర్డర్ ఒకటి చూసాం, ఆ తర్వాత ఈ మధ్య ఆటో వాళ్ళది రీసెంట్గా వాట్సాప్లో వచ్చింది, అది చూడండి. వాడు ప్రశాంతంగా కూర్చొని పేక్ వస్తున్నాడు. అంత ధైర్యం ఎలా వస్తుంది వీళ్ళకి, ఎలా వస్తుంది? సరిగా పెంపకం లేకపోతేనే వస్తుంది. రూపాయి విలువ తెలియక, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే వాడు పెద్ద డబ్బు ఉన్నట్టే చూస్తారు. ఇది దేనికి పనికి వస్తుంది ఆ 1,00,000? 1 రూపాయి దాస్తేనే అది చేతగాక వీళ్ళు అదే షోక్ అనుకుంటారు. ఒకటి కొడితే హీరో అయిపోయాం అనుకుంటారు. అంతెందుకు మా సార్లు కూడా ఉంటారు. ఇప్పుడు నేను పెట్రోల్ పంప్లో పనిచేస్తాను, ఆ సార్ ఇది చూస్తే బాగుండు, ఆయనకి కూడా మంచోడే, ప్రతిదీ ఖండిస్తాడు. సిగరెట్ తాగొద్దు, గుట్కాలు తినొద్దు, కస్టమర్లతో జాగ్రత్తగా ఉండండి అన్నీ చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చారనుకోండి, వాడు రిలీజ్ అయిన ఖైదీ, వాడు కొడితే పడతాడా? గట్టి సరుస్తాడు వాడు కూడా. ఎంత అంచుకుంటాడు, భయం ఉన్నంతసేపే అదండి. భయం దాటితే ఏమైంది, వాడు తిరగం వెళ్తాడు. ఏమైంది, 324 కేసు అయింది, ఎన్నాళ్ళు ఉంటాను జైల్లో అనుకుంటాడు వాడు. సార్ అంటే గౌరవం ఉంటుంది, మీరు రెస్పెక్ట్ ఇస్తేనేగా. ఆడి మీద హీరోలా కొడితే వాడు ఎందుకు వింటాడు? వాడిని మారుస్తాం. అది 10 సార్లు చెప్తే వాడు ఇసుకుపోయిద్ది కదా. అట్లానే తల్లిదండ్రులు కూడా పద్దాకి ఇసుకియొద్దు, వాళ్ళకి ఇవ్వాల్సినప్పుడు ఇవ్వాలి, 1 టైం వదలాలి, 2nd టైం పట్టుకోవాలి, ఇక మార్చడం వాటి నుంచి. ఆ దారి వద్దురా ఇటు అని వాడి దారి మళ్ళించడానికి. అంటే ఇప్పుడు నేనైతే మారుతాను, నాకు తెలుసు కాబట్టి. వాళ్ళకి ఏం తెలుసు అండి, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు మార్చాలంటే వాళ్ళ తల్లిదండ్రులే ఎలా ప్రేమగానే మార్చాలి. ఓకే, పిల్లలను కనడమే కాదు, పిల్లల పెంపకంలో కూడా తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉందో, వాళ్ళ వాళ్ళ స్నేహంపై కూడా దృష్టి పెట్టాలంటున్నారు నరేందర్. అంటే మనం పెంచడమే కాదు, మన పిల్లలు మనకు బంగారమే, కానీ వాళ్ళ స్నేహితులు ఏదుందో, చెడు స్నేహం పడితే ఏ విధంగా ఉంటుందని నరేందర్ జీవితం ఒక ఉదాహరణ. తండ్రిని కోల్పోయిన నరేందర్కి సరైన రూట్ చెప్పేవాళ్ళు లేకపోవడంతో అతను చెడు తిరుగులు తిరిగి క్షణికావేశంలో ఒక హత్య కేసులో చిక్కుకొని దాదాపు 10 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన తర్వాత బయటకు వచ్చిన నరేందర్, జైల్లో ఉన్న జీవితం ఎంత నరకం ఉంటుంది, కుటుంబాలు ఎంత చిన్నభిన్నవుతాయి, అక్కడ పడ్డ మానసిక శోభ గురించి నరేందర్ వివరించారు. ఇది ఈ వారం నరేందర్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు నరేంద్ర. నేను ఒక మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాను. నాలాగా క్షణికావేశంలో
ఎటువంటి వ్యక్తి కూడా తొందరపడకూడదని ఈ ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. అది మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ అభిప్రాయాలు యూట్యూబ్ ద్వారా చూసి మాకు తెలియపరచండి.